మహోదయ. రామః. నమస్కారం మహోదయ. నమస్కారం. అంతరాయ తిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీకృష్ణం వందే జగద్గురుం. సహాధ్యాయులందరికీ స్వాగతం, సుస్వాగతం. అత్యంత సులభంగా సంస్కృతాన్ని ఎలా నేర్చుకోవాలి అని గత 26-27 వారాలుగా ఎన్నో విషయాలను నేర్చుకున్నాం. తృతీయ విభక్తి ఏదైతే ఉందో ఇది అన్నిటికంటే కూడా ముఖ్యమైనటువంటిది అని చెప్పి చెప్పదామంటే వాల్యూమ్ చాలా లోగా ఉంది గురుగారు. అందరికీ అలాగే ఉందా లేక ఒక్కరికే అలా ఉందా? ఓకే, అది ఒక ఏం చేయాలంటే జనరల్లీ ఇప్పుడు నా పేరు మీద క్లిక్ చేయండి. నా పేరు మీద క్లిక్ చేస్తే నా పేరు మీద క్లిక్ చేయండి. రైట్ క్లిక్ చేయండి. చేసిన తర్వాత మీకు అక్కడ ఒక స్పీకర్ బటన్ కనిపిస్తుంది. ఆ స్పీకర్ బటన్ని ఇలా పెంచండి. చూడండి ఒక్కసారి. జనరల్లీ నా పేరు మీద రైట్ క్లిక్ పెట్టండి. ఇప్పుడు మీరు చార్ట్ విండో లోపల ఇవి చూస్తున్నారు కదా, అందరి పేర్లు చూస్తున్నారు కదా. నా పేరు మీద రైట్ క్లిక్ కొట్టండి. కొట్టగానే మీకు ఒక స్పీకర్ బొమ్మ కనిపిస్తుంది. ఆ స్పీకర్ బొమ్మని పెంచండి, సౌండ్ అది పెంచండి. అప్పుడు కూడా ప్రాబ్లం సాల్వ్ అవ్వచ్చు. ఒకసారి చూడండి. సాల్వ్ అవ్వకపోతే లాగౌట్ అయ్యి లాగిన్ అవ్వండి. జై శ్రీకృష్ణ. కాబట్టి చాలా సులభంగా నేర్చుకుంటున్నాం. తృతీయ విభక్తి అన్నిటికంటే కూడా ముఖ్యమైనటువంటిది అన్న విషయాన్ని మనం తెలుసుకున్నాం. తృతీయ విభక్తి ఎందుకంటే దాదాపుగా సంస్కృతంలో 70-80% ఉపయోగించేది తృతీయ విభక్తిలో కర్మణి ప్రయోగం అన్నటువంటిది. కర్మణి ప్రయోగం అంటే మనము ప్యాసివ్ వాయిస్ అని చెప్పేసి ఇంగ్లీష్ లోపల చెప్పుకుంటాం. ప్యాసివ్ వాయిస్లో ఏం నేర్చుకుంటాము? రావణ ఈజ్ కిల్డ్ బై రామ. ఎవరు? రావణ రాముడి చేత చంపబడ్డాడు. రాముడి చేత అనగానే తృతీయ విభక్తి వచ్చింది కదా. అలా ఒకరి చేత చంపబడింది. నా చేత కావ్యం రాయబడినది. నేను కథని రాశాను. కథని అనేటటువంటి పదాన్ని ముందు తీసేసేయండి అందులోంచి. నేను రాశాను. నేను అనేది ఏంటి? సబ్జెక్టు. రాశాను అనేటటువంటిది ఏంటి? క్రియ. కర్మ లేదు ఇందు లోపల, ఆబ్జెక్ట్ లేదు ఇందు లోపల. కర్త ఉంది, క్రియ ఉంది, కర్మ లేదు. కర్మ అంటే దేనిపైన అయితే నా పని ప్రభావం పడిందో అది లేదు. అంటే శ్రీనివాసు పుస్తకము చదువుతున్నాడు. ఆ పుస్తకం అనేది తీసేసేయండి. పుస్తకం అనేది కర్మ. శ్రీనివాస్ అనేవాడు కర్త, చేస్తున్నటువంటి పని చదవడం. శ్రీనివాసు పుస్తకం చదువుతున్నాడు. పుస్తకంని తీసేసేయండి. తీసేస్తే శ్రీనివాసు చదువుతున్నాడు. శ్రీనివాసుకి అనుగుణంగా చదువుతున్నాడు అనేటటువంటిది వచ్చింది మనకంటే శ్రీనివాసు చదువుతున్నాడు. ఇప్పుడు దీన్నే కొద్దిగా ఉల్టా చేద్దాం. పుస్తకం శ్రీనివాసు చేత చదవబడింది. పుస్తకము శ్రీనివాసు చేత చదవబడింది. ఇప్పుడు మనం ఏం చేసామంటే కర్మని కర్తని కర్మగా రివర్స్ చేస్తే అప్పుడు ఇది ప్యాసివ్ వాయిస్ అయిపోయింది అనమాట. చేత చేయబడింది. ఇప్పుడు శ్రీనివాస్ చేత అనేటటువంటిది పక్కకు తీసేసేయండి. ఏమొచ్చింది మనకు? పుస్తకము చదవబడింది. అక్కడ యాక్టివ్గా లేదు, ప్యాసివ్గా ఉంది. అది ఒక పని చేస్తే యాక్టివ్నెస్, లేకుండా చేయబడితే ప్యాసివ్నెస్ అన్నమాట. అంటే శ్రీనివాసు చేత పుస్తకం చదవబడింది. పుస్తకం ప్రత్యేకంగా ఏం చేయడం లేదు, చదవబడింది అంతే. ఔరంగజేబు చేతి లోపల గోవింద్ సింగ్ చంపబడ్డాడు. ఇందులో గోవింద్ సింగ్ చేసింది ఏమీ లేదు, ఊరికే చంపబడ్డాడు అంతే. కానీ ఇందులో కార్యం చేసింది ఎవరు? ఔరంగజేబు. సో కర్త, కర్మ, క్రియ. దాన్ని మనం ఎలా మార్చుకుంటున్నాము? కర్త చేస్తాడు, కర్మ చేయబడతాడు. ఎప్పుడైతే కర్తతోటి ఉన్నప్పుడు క్రియాపదము కర్తని అనుసరిస్తుంది, కర్మని ప్రయోగం లోపల కర్మను అనుసరిస్తుంది. పుస్తకము చదవబడింది అన్నాను, చదవబడ్డాడు అల్లే. పుస్తకము శ్రీనివాస్ చేత
చదవబడింది. పుస్తకం చదవబడింది అంటే కర్మకు అనుసరించి క్రియ ఉంది. దీన్ని కర్మణీ ప్రయోగం అంటారు. ఇది మనము 3-4 సార్లుగా ఇదే ఉపోద్ఘాతం చెప్పుకుంటున్నాము. అయినా కూడా ఎవరికైనా అనుమానం ఉంటే అడగండి, దాన్ని బట్టి మనము ముందుకెళ్దాం. ఇప్పుడు మనం తృతీయ విభక్తిని ఇక్కడ తెలుసుకుంటున్నాం అన్నమాట. తృతీయ విభక్తి లోపల ఏ విధంగా మనకు కర్మ అనేటటువంటిది అది ఇంపార్టెంట్ అయిపోతుంది అనే విషయాన్ని తెలుసుకుంటున్నాం. కర్మ గనక ఇంపార్టెంట్ అయితే కర్మణీ ప్రయోగం, కర్త గనక ఇంపార్టెంట్ అయితే కర్తృ ప్రయోగం. సో కర్తృ ప్రయోగమా కర్మణీ ప్రయోగమా అంటే మనం సంస్కృతంలో ఎక్కువ శాతం మన కావ్యాలలో కర్మణీ ప్రయోగము చేయబడుతుంది అన్న విషయాన్ని మనం తెలుసుకుందాం. ఇప్పుడు ఏం చేద్దామంటే ఎక్కువగా పాస్ట్ టెన్స్లు వాడుతూ ఉంటారు కాబట్టి మనం కొన్ని ఉదాహరణలు పాస్ట్ టెన్స్లో తెలుసుకుని ఆ పాస్ట్ టెన్స్లో తెలుసుకున్న వాటికి కర్మణీ ప్రయోగంలో ఎలా చేయాలో తెలుసుకుందాము. ఓకేనా? అందరికీ అర్థమైందా? ఒక్కసారి చెప్పండి. ఎంతమంది బాగానే జాయిన్ అయ్యారు, ఇంకా కొంతమంది జాయిన్ అవ్వాలి. ఏంటో మరి ఎవరికి పనులు పడుతున్నాయి, చాలా బిజీ అయిపోయారు జనాలు. ఓకే, సో ఇప్పుడు మనము ఇక్కడ ఒకటి చూద్దాం. ఓకే, అందరికీ అర్థమైంది కదా? ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సహా మీకు ఒకసారి మీకు యాక్టివ్ వాయిస్ అంటే తెలుసా? యాక్టివ్ వాయిస్ అంటే అర్థమైందా? ఏంటి యాక్టివ్ వాయిస్ అంటే? ఉదాహరణ చెప్పండి, తెలుగులో ఉదాహరణ చెప్పండి. కాదు, ఒక ఉదాహరణ చెప్పండి. సీత రావణ్ణి చూసింది, అందులో ఇవన్నీ. దానికి ప్యాసివ్ వాయిస్ ఏంటి చెప్పండి? రావణుని చేత చంపబడ్డాడు. కరెక్ట్. రావణుడు సీత చే చూడబడ్డాడు, రావణుడు శ్రీరాముని చే చంపబడ్డాడు. ఇదే కర్మణి ప్రయోగం, అవునా? సో ఎవరిని ఉద్దేశించి మనము అదే ఈ ప్యాసివ్ వాయిస్లో అయిపోతుంది. సో ఇందులోపల చాలా వరకు అహం, ఓకే, లేకపోతే ఒక వ్యక్తి అనుకోండి, రావణ, రావణుడు, లేదా కుంభకర్ణ అన్నం ఖాదితవాన్. అర్థం ఏంటి చెప్పండి? తింటున్నాడునా? ఖాదితవాన్ అంటే మనము కర్మణి ప్రయోగంలో ప్రజెంట్ టెన్స్ ఇంకా తెలుసుకోలేదు, కానీ తెలుసుకుందాము. ప్రజెంట్ టెన్స్ కంటే కూడా మీకు పాస్ట్ టెన్స్ ఎక్కువ వాడుకలో ఉంటుంది కాబట్టి ముందు పాస్ట్ టెన్స్ చెప్పుకుందాము. ఇవాళే ప్రజెంట్ టెన్స్ కూడా తెలుసుకుందాం. సో డోంట్ వర్రీ, ఇవాళే తెలుసుకుందాం. రావణుడు అన్నం తినేశాడు, కుంభకర్ణుడు అన్నం తినేశాడు అనుకున్నాం కదా. కుంభకర్ణ అన్నం ఖాదితవాన్. మండోదరి అన్నం తిన్నది. వెరీ గుడ్. ఇప్పుడు జవాబు చెప్పిన వాళ్ళు, ఖాదితవతి అని చెప్పిన వాళ్ళు ఒక్కసారి ఆగండి. ఓకే, అన్మ్యూట్ చేసుకోండి, మీరు ఒక్కరు అన్మ్యూట్ చేసుకోండి. ఇప్పుడు నేను చెప్పినట్టుగా రిపీట్ చేయండి. ఓకే, ఇప్పుడు ఏమనుకున్నాం మనము? మండోదరి అన్నం ఖాదితవతి. అన్నం అనేది ఏ లింగం? నపుంసకలింగం. ఇప్పుడు మీరేం చేస్తారంటే అన్నము, ఓకే, కుంభకర్ణుని చేత తినబడినది అని మనం పాస్ట్ టెన్స్లో చెప్పాలి. ఓకేనా? అంతే కదా. కుంభకర్ణుడు అన్నము తినేశాడు, అన్నము కుంభకర్ణుని చేత తినబడినది. అంతేనా పాస్ట్ టెన్స్? రెండు చెప్పండి, యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ రెండు చెప్పండి. అది ఇప్పుడు తెలుగు లోపల ప్యాసివ్ వాయిస్ చెప్పండి. కుంభకర్ణుడి చేత అన్నం తినబడింది. కుంభకర్ణుడి చేత కర్మణిలో ఇప్పుడు కుంభకర్ణుని చేత ఏమంటారో చెప్పండి.
ప్లీజ్ అందరూ మ్యూట్లోకి వెళ్ళిపోండి. ఒక్కరు ఇప్పుడు ఎవరైతే అన్మ్యూట్ అవ్వమన్నానో వారు ఒక్కరు అన్మ్యూట్ అయ్యి చెప్పండి. కుంభకర్ణేన అన్నం ఖాదితవాన్. ఇప్పుడు ఇక్కడ మనం ఆపుదాం. కుంభకర్ణేన అన్నం. ఇప్పుడు ఇక్కడ అన్నం అనేటటువంటి కుంభకర్ణేన అనేటటువంటి దాన్ని మనం అనుసరించాలి. ఓకే, ఇంతకుముందు కుంభకర్ణ అన్నం ఖాదితవాన్, సారీ, ఇంతకు ముందు ఏమైంది, కుంభకర్ణుడిని అనుసరించి పాస్ట్ టెన్స్ వచ్చింది, కుంభకర్ణ ఖాదితవాన్. ఇప్పుడు ఏంటంటే అన్నంని ఫాలో అవ్వాలి. అన్నం కుంభకర్ణుడి చేత తినబడినది. కుంభకర్ణేన కరెక్ట్. ఖాదితవత్ అనేది మీకు అది కరెక్టే, ఒక రకంగా అది ఇంకొక ప్రయోగంలో కరెక్టే. బట్ ఇక్కడ మీకు ఏమవుతుందంటే మనం కర్మణి ప్రయోగంలో వాడుతున్నాం కాబట్టి ఖాదితం అనాలి. నపుంసకలింగం అయితే ఖాదితం. ఓకే, ఉదాహరణకి మయా నా చేత పుస్తకం నపుంసకలింగము కాబట్టి పఠితం. చెప్పండి, మీరు అన్నది రిపీట్ చేయండి. మయా పుస్తకం పఠితం. ఇప్పుడు దీన్ని యాక్టివ్ వాయిస్ లోకి మార్చండి. అహం పుస్తకం పఠితవాన్. కరెక్ట్, వండర్ఫుల్. ఇప్పుడు రూల్ నెంబర్ ప్రకారం మొత్తము లాస్ట్ వీక్ ఏ రూల్ నెంబర్ పఠితవాన్ పఠితవతి అనేవైతే ఉన్నాయో అవి మనకు స్త్రీలింగం, పురుషలింగం, స్త్రీలింగంవి యాక్టివ్ వాయిస్ లోపల పాస్ట్ టెన్స్లు. ఓకేనా, అది అర్థమైంది కదా? అది అర్థమైందా మీకు లేదా? ఫస్ట్ చెప్పండి. అహం పుస్తకం పఠితవాన్, సహ పుస్తకం పఠితవాన్. కన్ఫ్యూజన్ లేకుండా అతడు పుస్తకము చదివాడు, సహ పుస్తకం పఠితవాన్. పఠామీకి పఠితవానికి తేడా మీరే చెప్పాలి. ఇప్పుడు ప్రశ్న అడిగారు కాబట్టి జవాబు మీరే. కరెక్ట్. పఠితవానికి లింగం ఉంటుంది. పఠితవానికి మీకు ఇందులో భేదం ఉండదు. ఏది మన సహా వీటి లోపల భేదం ఉండదు. ఏమంటారు వాటిని ఏమంటారు? అహము, సహా, లింగం సారీ, ఉత్తమ పురుష, మధ్యమ పురుష వాటిల్లో తేడా ఉండదు. ఓకే, లింగంలో మాత్రమే తేడా ఉంటుంది. నపుంసక లింగంలో, పుంలింగంలో, స్త్రీలింగంలో లింగ భేదము ఉంటుంది కానీ ప్రథమ పురుష, ఉత్తమ పురుష, మధ్యమ పురుషలో తేడా ఉండదు. క్లియరా? అర్థమైందా లేదా? అర్థం కాకపోతే ఇంకోసారి చెప్తాను. పాస్ట్ టెన్స్వి కొన్ని ఎగ్జాంపుల్స్ తెలుసుకుందాం ముందు. సహా వాడు పుస్తకముని పఠితవాన్, వాడు పుస్తకమును చదివేశాడు. వాడు గ్రామం గతవాన్, వాడు గ్రామము వెళ్ళాడు. సహా గ్రామం గతవాన్. ఆ అమ్మాయి సా గ్రామం గతవతి, ఆ అమ్మాయి గ్రామము వెళ్ళింది. సా గ్రామం గతవతి వెళ్ళింది. లింగం మాత్రం తేడా వస్తుంది. ఓకేనా? గతవాన్, గతవతి. ఇప్పుడు వీటిని మనం ఏం చేస్తున్నాము? ఇవి యాక్టివ్ వాయిస్లో ఉన్నప్పుడు. యాక్టివ్ వాయిస్ అంటే ఏంటి? మనకు కర్తరి ప్రయోగము అంటే కర్తను అనుసరించి క్రియ వెళ్ళడము. మనం మొదట్లో తెలుసుకున్న ఎగ్జాంపుల్ ఏంటి? రాముడు రావణుని చంపెను. రావణుడు అనేదాన్ని పైకి ముందు బయటపడేసేయండి కొద్దిసేపు. రాముడు చంపెను. సో రాముడిని అనుసరించి చంపెను అనే క్రియాపదం వచ్చింది కదా. ఇప్పుడు రావణుడు రాముని చే చంపబడెను. ఈ చంపబడెను అనేది ఎవరిని అనుసరించి వచ్చింది? రాముడిని అనుసరించి వచ్చిందా, రావణుడిని అనుసరించి వచ్చిందా? రావణుడిని అనుసరించింది. రావణుడు ఎందులో ఉంటే, రావణుడు సింగులర్లో ఉంటే ఇది సింగులర్ ఉంటుంది, రావణుడు ప్లూరల్లో ఉంటే ఇది ప్లూరల్లో ఉంటుంది. రావణుడిని అనుసరించి ఇది
స్త్రీలింగమా, పుంలింగమా, నపుంసకలింగమా అనేటటువంటిది ఉంటుంది. దేనిని అంటే కర్తను అనుసరిస్తే కర్తరి ప్రయోగము, కర్మని అనుసరిస్తే కర్మని ప్రయోగము. కర్త అంటే పని చేసేవాడు, కర్మ అంటే ఏదైతే చేయబడుతుందో, వేడి మీద అయితే ఎవరి మీద అయితే ఆ పని చేయబడుతుందో దాన్ని కర్మ అంటారు. ఏదైతే పని ఉందో దాన్ని క్రియ అంటారు. ఇంగ్లీష్ లోపల సబ్జెక్టు, ఆబ్జెక్టు, వర్బ్ అంటాము. సబ్జెక్టు అంటే కర్త, వర్బ్ అంటే పని, ఆబ్జెక్ట్ అంటే కర్మ. రామ కిల్డ్ రావణ, రామ కిల్డ్ రావణ. రావణాన్ని తీసేస్తే రామ కిల్డ్, సో రాముని అనుసరించింది. రావణ వాజ్ కిల్డ్ బై రామ, రావణ వాజ్ కిల్డ్ బై రామ. రావణుడు రాముడి చేత చంపబడ్డాడు. ఇక్కడ ఏమవుతుందంటే రావణుడిని అనుసరించి క్రియ ఉంది, రావణుడిపై జరుగుతుంది, రాముడికి సంబంధం లేదు. మనం తెలుగులో తీసుకున్నట్టయితే రాముడు చంపాను, రావణుడు చంపబడాను. మ్యూట్లోకి వెళ్ళిపోవాలి, ఎవరో మ్యూట్లో ఉండలేదు, డిస్టర్బెన్స్ వస్తుంది. రాముడు చంపెను, రావణుడు చంపబడెను. మీరు చూసినట్లయితే మొదటి ఉదాహరణలో రాముడిని అనుసరించి క్రియ ఉంది, రెండవ దాంట్లో రావణుడిని అనుసరించి క్రియ ఉంది. రాముడిని అనుసరించి క్రియ ఉంటే అది కర్తరి ప్రయోగము, కర్తని అనుసరించిన ప్రయోగము. రావణుడిని అనుసరిస్తే అది కర్మని ప్రయోగము, కర్మని అనుసరించినది. మనము ప్యాసివ్ వాయిస్ చెప్తాము. ప్యాసివ్ వాయిస్ తెలుగులో కూడా చాలాసార్లు చెప్తాము. ఏంటిది, ఎవరు చేశారు, వాడి చేత చేయబడింది అని చెప్పి చెప్తాము. వాడు చేశాడు అని చెప్పి చెప్తే ఓకే యాక్టివ్ వాయిస్. వాడి చేత చేయబడింది, వాడి చేత చేయబడినది అని చెప్పేసి ఎప్పుడైతే చెబుతామో అప్పుడు అది ప్యాసివ్ వాయిస్ అవుతుంది, కర్మని ప్రయోగము. అయితే తెలుగు కంటే మిగతా భాషల కంటే సంస్కృతంలో ఎక్కువగా కర్మని ప్రయోగము ముఖ్యంగా పాస్ట్ టెన్స్లో ఎక్కువగా వస్తుంది. అందుకని ఒక 5-10 నిమిషాలు పాస్ట్ టెన్స్ ప్రాక్టీస్ చేసుకుందాం. తర్వాత ఒక 5 నిమిషాలు యాక్టివ్ వాయిస్ కూడా ప్రాక్టీస్ చేసుకుందాము. ఆపుతున్నాను. ఇందాక చెప్పిన ఉదాహరణ అర్థమైందా? సార్ ఇప్పుడు రామేణ రావణం మారితవాన్ అని చెప్పొచ్చా? చెప్పకూడదు, ఎందుకంటే రామేణ అన్నప్పుడు ఏమైంది, అది కర్మ అని చెప్పి అది కర్మని ప్రయోగము అని చెప్పి తెలిసిపోయింది మనకు. కాబట్టి అప్పుడు ఏం చేయాలి, రావణం అని అనకూడదు, అది అక్కడ రావణః అనాలి. ఓకేనా? రావణం అంటే ద్వితీయ వినండి, సబ్జెక్టు ప్రథమా విభక్తిలో ఉండాలి, ద్వితీయ విభక్తిలో ఉండకూడదు. రావణం బదులుగా రావణః అని ఉండాలి. ఓకేనా? కరెక్ట్. ఇప్పుడు ఇక మీకు ఎప్పుడు కూడా కర్మని ప్రయోగం వాడినప్పుడు కర్మ ఎప్పుడూ కూడా ప్రథమా విభక్తిలో ఉండాలి. రామేణ రావణః మారితవాన్. రామేణ రాముడి చేత రావణుణ్ణి చంపబడలేదు, రావణుడు చంపబడ్డాడు. మీరు చెప్పండి ఒకసారి, తెలుగులో చెప్పండి, ఫస్ట్ మెల్లగా చెప్పండి, ఒక్కొక్క పదము విడదీసి చెప్పండి. రాముని చేత రావణుడు చంపబడేను. మెల్లగా ఒకసారి ఆగండి, ఒక నిమిషం ఆగిపోండి. ఫస్ట్ పదం ఏంటి? రాముడు. రాముని చేత, దాని సంస్కృతంలో చెప్పండి. రామేణ. అయిపోయిందా? అందరికీ అర్థమవుతుందా లేదా? జాగ్రత్తగా వినండి. రామేణ. నెక్స్ట్ ఎవరు ఇప్పుడు నెక్స్ట్ ఏమొచ్చింది? రావణుడు. రావణుడిని మనము సంస్కృతంలో ఏమంటాం? రావణః. రావణం అంటామా? అంటే నేను అంటే సెకండ్ పర్సన్ గా పెట్టొద్దా? రామేణ రావణః మారితవాన్ రాయకూడదు, అక్కడ మారితవాన్ రాయకూడదు. ఎందుకంటే రావణః అనేది ఏదైతే ఉందో కర్మనీలోకి వచ్చింది కాబట్టి కర్మనీని అనుసరించాలి, అంటే కర్మను అనుసరించాలి. రావణుడు చేయబడ్డాడు కదా, రావణః మారితవాన్ అంటే చంపాడు అని. మారితవాన్ అంటే ఒక్క నిమిషం, వినండి, మారితః అనాలి అక్కడ ప్లీజ్ ఎవ్వరు మాట్లాడద్దు. టీవీ మణి గారు ఒక్కరు అన్మ్యూట్ అయ్యారు, ఆవిడ ఒక్కరే మాట్లాడాలి. రికార్డింగ్లో చాలా ఇబ్బంది అవుతుంది మీకు, తర్వాత మీరే ఇబ్బంది పడతారు. సరేనా? ఒకసారి జాగ్రత్తగా వినండి. రాముడి చేత, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెప్పిన ఉదాహరణ చెప్పుకుందాం. రామేణ రాముని చేత, రావణం రావణుణ్ణి, మారితవాన్ చంపాడు. ఇప్పుడు నేను చెప్పిన 3 తెలుగు పదాలని కలపండి టీవీ మణి గారు. రాముని చేత రావణుని చంపబడెను.
చంపబడేను కాదు, చంపాడు. చంపాడు. చెప్పండి, ఇప్పుడు మళ్ళీ చెప్పండి. రాముని చే రాముని చే రాముని చేత రావణుని చంపెను అని ఇది అసలు కరెక్ట్ తప్పుగా ఉందా, కరెక్ట్గా ఉందా? తప్పే తప్పే. కాబట్టి దాన్ని కరెక్ట్ చేయండి, మీరే కరెక్ట్ చేయండి తెలుగులో. రామేణ రావణః మారితః. మారితః. ఎందుకు మారితః వచ్చింది అంటే రావణఃని అనుసరించి రావాలి కాబట్టి. రావణః అనే దాన్ని అనుసరించి క్రియాపదము రావాలి కాబట్టి మారితః. రావణః మారితః. ఇది మనం పాస్ట్ టెన్స్లో చెప్పుకుంటున్నాము. ఎందులో చెప్పుకుంటున్నాము? పాస్ట్ టెన్స్లో చెప్పుకుంటున్నాము. ప్రజెంట్ టెన్స్ ఒక్క 10 నిమిషాల తర్వాత చెప్పుకుంటాము. టీవీ మణి గారు మీరు అన్మ్యూట్లోనే ఉండండి. రాముడి చేత పుస్తకం చదవబడెను. రామేణ పుస్తకం పఠతి. ఇప్పుడు రామేణ కరెక్ట్ చెప్పారు. పుస్తకం అనేటటువంటిది నపుంసకలింగం, అవునా? ఇప్పుడు నపుంసకలింగంని అనుసరించి క్రియ పాస్ట్ టెన్స్లో రావాలి. క్రియ పాస్ట్ టెన్స్ పఠితం. ఓకేనా? పఠితం. ఓకేనా? సరే, ఇప్పుడు నేనేమంటానంటే రాముడి చేత గ్రంథముని సంస్కృతంలో గ్రంథ అంటారు. ఓకేనా? చెప్పండి. రామేణ గ్రంథః పఠితః. రాముడి చేత పుస్తకము చదవబడెను. రామేణ పుస్తకం పఠితం. రాముడి చేత కథ చదవబడింది. కథ అనేది స్త్రీలింగం. రామేణ కథయా. కథయా అంటే తృతీయాలోకి వెళ్ళిపోయారు మీరు. రామేణ కథ పఠిత. ఉత్తమం. మ్యూట్ అయిపోయింది. అర్థం. ఇప్పుడు మీరు తప్పడిగారు కాబట్టి మీతోనే చెప్పిస్తా. ఓకే, మీరు ఆ సినిమా చూసారా? అదేం సినిమా అది? యమలీల అని ఒక సినిమా వచ్చింది. ఆ సినిమా లోపల వాడు ప్రొడ్యూసరు, వాడు ఒక ఎడిటరు ఏం చేస్తాడంటే, మీకు జ్ఞాపకం ఉందా లేదా ఆ సినిమా? ఫస్ట్ చెప్పండి. యమలీల అని ఆలీ సినిమా. అందులోపల ఏం చేస్తాడు వాడు ఆ ఎడిటర్ ఏం చేస్తాడు, వాడు వీడి లెటర్లన్నీ వాడు పబ్లిష్ చేస్తాడు. జ్ఞాపకం ఉందా? వీడు రాసింది లెటర్, ఒక కవిత రాస్తాడు. వాడు తనికెళ్ళబరని కవిత రాస్తాడు. ఏం రాస్తాడు ఆ కవిత లోపల? జ్ఞాపకం ఉందా? రాస్తాడు. రాసేసరికి నెక్స్ట్ డే ఏమవుతుంది, వాడికి కోట్ల కొద్దీ ఫ్యాన్స్ లెటర్స్ రాస్తారన్నమాట. రాసేసరికి అప్పుడు వాడు ఎడిటర్ దగ్గరికి వచ్చి నాకు ఇన్ని తిట్లు తిట్టిస్తావా అంటాడు. అప్పుడు ఎడిటర్ ఏమంటాడు అప్పుడు? వీడు వచ్చి తనికెళ్ళ భరణ్ వచ్చి ఎడిటర్ని బెదిరిస్తాడు, నువ్వు ఇలాంటివి రాయిస్తావా అని. అప్పుడు ఎడిటర్ ఏమంటాడు అప్పుడు? నన్ను చంపేస్తావా అంటాడు. లేదు, నీతో చంపిస్తా అంటాడు. జ్ఞాపకం ఉందా? ఇప్పుడు అలాగా. ఇప్పుడు మీరు తప్పు చెప్పారు కాబట్టి మీరే కరెక్ట్ చేయండి. రాముడి చేత కథ చదవబడెను అని ఎప్పుడైతే చెప్పానో ఇది ప్యాసివ్ వాయిస్ అని అర్థం చేసుకోండి. అండ్ పాస్ట్ టెన్స్ ప్యాసివ్ వాయిస్. ఫస్ట్ ఒక్క నిమిషం. ఇది ఫస్ట్ నేను చెప్పింది వినండి. ఇది పాస్ట్ టెన్స్లోనా నేను చెప్పింది, లేకపోతే ప్రజెంట్ టెన్స్లోనా? పాస్ట్ టెన్స్. ఓకే, నెంబర్ 1. తర్వాత ఇందులో కర్త ఎవరు? రాముడు. కానీ రాముడిని మనం ఎలా ప్రయోగిస్తున్నాం? ఏ విభక్తిలో ప్రయోగిస్తున్నాం? రామేణ అంటే ఏ విభక్తి అవుతుంది అది? ప్రథమా విభక్త, ద్వితీయ విభక్త, తృతీయ విభక్త? తృతీయ విభక్తి. ఓకే, ఇప్పుడు ఎప్పుడు కూడా సంస్కృతంలో ఎక్కువ శాతము వాక్యములు ఎందులో ఉంటాయి అని చెప్పాను? తృతీయ విభక్తిలో ఉంటాయి, భూతకాలంలో ఉంటాయి అని చెప్పాను. అవునా? ఎక్కువగా తృతీయ విభక్తి కర్మణీ ప్రయోగం చేసి మనం వాడుకుంటాము. కర్మణీ ప్రయోగంలో క్రియ ఎవరిని అనుసరించి వెళ్ళాలి? కర్త కర్మ క్రియ అని 3 ఉన్నాయి. కర్మణీ ప్రయోగంలో ఎవరిని అనుసరించి క్రియ వెళ్తుంది? కరెక్ట్.
ఇప్పుడు రాముడి చేత కథ చదవబడింది. రామేణ కథ పఠిత. మీరేమన్నారు? కథాం అన్నారు, అవునా? అదే ఆ, కథ కథని కథాం అంటాం ఆ, కదా. ఇప్పుడు ఇప్పుడు దాన్ని యాక్టివ్ వాయిస్లో చెప్పండి. దాన్ని యాక్టివ్, రామే అది ప్యాసివ్ వాయిస్. రామేనా అనేది ప్యాసివ్ వాయిస్. దాని యాక్టివ్ వాయిస్ చెప్పండి. కథాం ఆ, ఆ, కథాం. రామేణ. రామేణ, రామేణ అంటే తృతీయ విభక్తి వస్తుంది. అవును. నేను అంటున్నది ఏంటి? రాముడు కథను చదివాడు. దీన్ని సంస్కృతంలో చెప్పండి. రామేణ కథ పఠిత. అది తృతీయ విభక్తిలో మీరు ఇందులో చెప్పారు, కర్మణి ప్రయోగంలో చెప్పారు. ఓకేనా? నేనేమంటున్నానంటే కర్తరి ప్రయోగంలో చెప్పండి దాన్ని. కర్తను అనుసరించి రాముడు. ఒక్క నిమిషం కథయా వినండి 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 వినండి. కథయా అంటే మళ్ళీ కథ చేత అని వస్తుంది. కథ చేత ఎందుకు వచ్చింది ఇక్కడ? కథయా అంటే కథ చేత అని వచ్చింది. రాముడి చేత. మనకు రాముడు అనేదాన్ని సంస్కృతంలో ఏమంటారు? రామః. రామః. ఏమన్నాను? కథని ఏమంటారు? కథ. కథని. కథాం. కథాం. చదివేను. పఠితవాన్. చెప్పండి, మొత్తం సెంటెన్స్ చెప్పండి. రామః కథాం పఠితవాన్. దీన్ని ఏమంటారు? యాక్టివ్ వాయిసా ప్యాసివ్ వాయిసా? యాక్టివ్ వాయిస్. యాక్టివ్ వాయిస్ లోపల సంస్కృతంలో ఏమంటారు యాక్టివ్ వాయిస్ని? కర్తరి ప్రయోగం. దీన్ని కర్మణిలోకి మార్చండి. రామేణ కథ పఠిత. ఓకే, నెక్స్ట్. ఇప్పుడు రూల్ నెంబర్ ప్రకారం వద్దామా, లేకపోతే ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయా? డౌట్ ఉన్నా కూడా ఓకే, జై శ్రీకృష్ణ. ఇంకెవరికైనా డౌట్ ఉందా? పఠితాం అండి, అది వినపడలేదు సరిగ్గా. వెరీ గుడ్. మీరు అన్మ్యూట్ అయ్యి ఉండండి కాసేపు. ఓకే, మీరు చెప్పండి. మీరు అన్మ్యూట్, ఇప్పుడు సారీ, మీరు అన్మ్యూట్ అవ్వండి. అన్మ్యూట్ అయ్యి రాముడు రావణుని చంపెను సంస్కృతంలో చెప్పండి. రాముడు రావణుని చంపెను. రామేణ రావణః చంపెను. మారితవాన్. తప్పు. ఫస్ట్ ఒక్కొక్క పదం మొత్తం మూడు తప్పే చెప్పారు. ఇప్పుడు ఫస్ట్ చెప్పండి. రాముడు రావణుని చంపెను. రాముడు సంస్కృతంలో రాముణ్ణి రావణం మారితవాన్. ఇది ఏమంటారు దీన్ని? యాక్టివ్ వాయిస్, కర్తరి ప్రయోగం. దీంట్లోపల రావణుణ్ణి బయటికి తీసేసి సెంటెన్స్ చెప్పండి. రావణుణ్ణి పడేసేయండి బయట. రామః మారితవాన్. మారితవాన్ ఎవరిని అనుసరించింది? మారితవాన్ రాముడిని అనుసరించింది. రాముడు చంపెను. ఓకే, ఇప్పుడు దీన్ని కర్మణి ప్రయోగం చేయండి. కర్మణి తెలుగులో చెప్పండి ఫస్ట్. రాముని చేత ఫస్ట్ లేదా రావణుడు రాముడి చేత చంపబడేను అని చెప్పండి. ఓకే, చెప్పండి. ఇప్పుడు నేను చెప్పినట్టు రావణః రామేణ అక్కడ ఇప్పుడు ఇక్కడ మీకు మారితవంతః అంటే చంపాడు అని చెప్పి మనం ప్యాసివ్ వాయిస్లో చెప్తున్నాం. ఇక్కడ చంపాడు, చంపినది అనే వాటి ప్యాసివ్ మనం ఇప్పుడు పాస్ట్ టెన్స్లో తెలుసుకుంటున్నాం. ఓకేనా? మీతో పాటు అందరూ జాగ్రత్తగా వినండి. చంపాడు, చంపెను అనే దాన్ని మారితవాన్, మారితవతి అన్నాము. వాటి యొక్క పాస్ట్ టెన్స్లు మనము కర్మణిలో తెలుసుకుంటున్నాము. రావణః అంటే రావణుడు చంపబడెను. చంపాడు అంటే మారితవాన్, చంపింది అంటే మారితవతి. రావణుడు చంపలేదు, చంపబడ్డాడు. రావణః మారితః. రావణుడు చంపబడెను.
చంపబడెను. చెప్పండి ఒకసారి 3 సార్లు చెప్పండి. రావణః మారితః. మళ్ళీ చెప్పండి. రావణుడు చంపబడెను. మళ్ళీ చెప్పండి. రావణః మారితః. రావణుడు చంపబడెను. రావణః మారితః. రావణుడు చంపబడెను. ఇప్పుడు చంపబడెను అనే దానికి మారితవాన్ మారితవతి వాడకూడదు. యాక్టివ్ వాయిస్లో రాసుకోండి, అందరు రాసుకోండి. యాక్టివ్ వాయిస్లో పాస్ట్ టెన్స్ మారితవాన్ మారితవతి. యాక్టివ్ వాయిస్లో మారితవాన్ మారితవతి మారితవత్ అని వస్తుంది. అది ఇప్పుడు మనం ప్రస్తుతానికి వద్దు. మారితవాన్ మారితవతి గుర్తుంచుకోండి. ప్యాసివ్ వాయిస్లో పాస్ట్ టెన్స్ మారితః మారితం మారితా. స్త్రీలింగమునకు మారితా, పుంలింగమునకు మారితః, నపుంసకలింగమునకు మారితం. అందరు రాసుకున్నారా? ఓకే. తెలిసిన వాళ్ళు అర్థమైన వాళ్ళు ఎవరైనా చెప్పండి. అర్థమైన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు చెప్పండి ఒకసారి. చెప్పండి మేడం, యశోద గారు చెప్పండి. చెప్పండి ఏది దేనికి. ఏది దేనికో చెప్పండి. ఏది దేనికో చెప్పండి. పుంలింగము, మారిత స్త్రీలింగము, మారితం నపుంసకలింగము. అది ఏకవచనానికి. అందరూ రాసుకోండి ఒకసారి. ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయా? మెల్లగా రాసుకోండి, కంగారు లేదు. ఇవాళ ఇంకొకటే నేర్చుకుంటాం. ఓకే, ఇవాళ ఇది ఒకటే. చిన్న ఫస్ట్ తానే. సార్ స్త్రీలింగం ఒకసారి చెప్తారా సార్? యశోద. ఓకే. మారితం నపుంసకలింగం. ఓకే. సరే, ఇప్పుడు నేను అన్నము అందరు ఇప్పుడు నెక్స్ట్ రూల్ నెంబర్ ప్రకారం వద్దాము. లాస్ట్ టైం ఎక్కడ దాకా వచ్చాము? ఒక 10 ఎగ్జాంపుల్స్ తెలుసుకుని నెక్స్ట్ యాక్టివ్ వాయిస్లోకి వెళ్ళిపోదాం తొందరగా. నాకు పని ఉంది, మళ్ళీ నా ఎగ్జామ్ది టైం టేబుల్ కూడా వచ్చింది. 88 రండి. అయితే 88 ఉన్నారా? 88 శేషకుమారి గారు ఉన్నారా? సరే, మీరేం చెప్తారంటే నేను చెప్పిన దాన్ని చెప్పండి. హలో విన్నారా? ఇప్పుడు నేను చెప్తాను. చెప్పిన దానికి జవాబు చెప్పండి. అదే అంటే ఇందులో కనిపించట్లేదు మీరు, అందుకోసం చూస్తున్నాను. ఓకే, ఒక్క నిమిషం. సరే, మీరేం చేస్తారంటే శేషకుమారి పర్పటం అంటే అప్పడం, అప్పడము, పర్పటం. ఓకే, పర్పటం తిన్నది. దాన్ని యాక్టివ్ వాయిస్లో ప్యాసివ్ వాయిస్లో చెప్పండి. ఫస్ట్ తెలుగులో చెప్పండి, తర్వాత సంస్కృతంలో చెప్పండి. ఫస్ట్ తెలుగులో ట్రై చేయండి. ఏం కంగారు లేదు, మెల్లగా ట్రై చేయండి. ఏం కంగారు లేదు. ఫస్ట్ టైం కదా, అందరికీ తప్పులు పోతాయి. అందులో డైరెక్ట్గా నువ్వు చెప్పు అని చెప్పి అడిగితే ఎవరైనా తప్పు చేస్తారు. కాబట్టి ఏం కంగారు పడకండి. ముందు ఫస్ట్ తెలుగులో చెప్పండి. ఫస్ట్ మీ పేరేంటి? శేషకుమారి ఏం చేశారు? పర్పటం తిన్నది. చెప్పండి. అవును, ఇది ఇప్పుడు నేను చెప్పిన సెంటెన్స్ మొత్తము తెలుగులో ఒకసారి చెప్పండి. శశికుమారి పర్పటం తిన్నది. అంటే అది పాస్ట్ టెన్స్. పర్పటం అనేది నపుంసకలింగం. కరెక్ట్. అండ్ శేషకుమారి ఏ విభక్తిలో ఉంది? ఉన్నారు? ఖాదితవతి. అవును, చెప్పండి. శేషకుమారి. ఒక్క నిమిషం
ఆగండి ఒక్క నిమిషం, కంగారు పడకండి. ఫస్ట్ యాక్టివ్ వాయిస్ చెప్పండి ఒకసారి. దీన్ని యాక్టివ్ వాయిస్, దీన్ని ప్యాసివ్ వాయిస్ రెండు తెలుగులో చెప్పండి. యాక్టివ్ వాయిస్ శశికుమారి పర్పడం ఖాదితవతి. ఇప్పుడు కరెక్ట్. ఇది నెక్స్ట్ ఇది సంస్కృతంలో చెప్పారు. తెలుగులో తెలుగు ఒక్క నిమిషం తెలుగులో చెప్పండి. ఇప్పుడు మీరు చెప్పిన వాక్యంని తెలుగులో చెప్పండి. శశికుమారి అప్పటి. ఇప్పుడు దానిని ఇప్పుడు తెలుగు లోపల తిన్నది పాస్ట్ టెన్స్ కదా సార్, అది యాక్టివ్ వాయిస్ లో చెప్పాలి. అవును. శశికుమారి పర్పడం ఖాదితవతి. అది మనకు వచ్చినటువంటి యాక్టివ్ వాయిస్. ఇప్పుడు దాని ప్యాసివ్ వాయిస్ లోపల ఇది తెలుగులో చెప్పండి. ప్యాసివ్ వాయిస్ తెలుగులో చెప్పండి. అవును, తెలుగులో ఇప్పుడు ప్యాసివ్ వాయిస్ చెప్పండి. పర్పడం శశికుమారి చేత తినబడింది. వెరీ గుడ్. ఇప్పుడు కరెక్ట్. ఇప్పుడు పర్పటంని ఏమనాలి? ఇప్పుడు మనం ఇక్కడ పర్పటం అనే అనాలి. ఎందుకంటే వినండి ఒక్క నిమిషం. పర్పటం అనేది ఇక్కడ కర్మ, అవునా? కర్మని మనం ఇప్పుడు ద్వితీయ విభక్తిలోంచి ప్రథమ విభక్తిలోకి లాగుతున్నాము. మొదటి వాక్యములో అందరూ ప్లీజ్ జాగ్రత్తగా వినాలి. అందరూ జాగ్రత్తగా వినండి. నేను ఆవిడకి చెప్పడం లేదు, అందరికీ చెప్తున్నాను. శివకుమారి పర్పటమును తిన్నది. శేషకుమారి అనేటటువంటిది ప్రథమ విభక్తి. అందరు రాసుకోండి ప్లీజ్ 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 రాసుకోండి. శేషకుమారి ప్రథమ విభక్తి, పర్పటం ద్వితీయ విభక్తి, తిన్నది శేషకుమారిని అనుసరించినటువంటి పాస్ట్ టెన్స్. ఇలా రాసుకోండి. నేను చెప్పినట్టుగా రాసుకోండి. యాజ్ ఇట్ ఈస్గా రాసుకోండి. శేషకుమారి అని బ్రాకెట్లో ప్రథమ విభక్తి రాసుకోవాలి. అందరు రాసుకోవాలి. శేషకుమారి ప్రథమ విభక్తి అని బ్రాకెట్లో రాసుకుని పర్పటం అప్పడమును ఖాదితవతి తిన్నది. ఖాదితవతి అని మళ్ళీ బ్రాకెట్లో ఏం రాసుకుంటారంటే ఇది శేషకుమారిని అనుసరించినది అని, కర్తను అనుసరించినది అని రాసుకోండి అందరూ. ముందు ప్రథమ విభక్తి, తర్వాత ద్వితీయ విభక్తి, తర్వాత పాస్ట్ టెన్స్ వచ్చింది. ఓకే. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము? కర్మణీ ప్రయోగం లోపల కర్మణీ ప్రయోగంలో ఏం చేస్తామంటే ఏదైతే రాసుకోండి ఏం కంగారు లేదు. ఖాదితవతి అన్న తర్వాత బ్రాకెట్ లో పెట్టుకోమన్నారు కదండి, అది ఏంటండి? పాస్ట్ టెన్స్ కర్తను అనుసరించినది అని చెప్పి రాసుకోండి. పాస్ట్ టెన్స్ భూతకాలము కర్తను అనుసరించినది. భూతకాలము కర్తను అనుసరించినది. కర్త అనగా ఇక్కడ శేషకుమారి. కర్త శేషకుమారిని అనుసరించినది అని చెప్పి రాసుకోండి. ఈ మొత్తం వాక్యము యాక్టివ్ వాయిస్ కర్తరీ ప్రయోగము. ఈ మొత్తము వాక్యముని కర్తరీ ప్రయోగమని అంటారు. ఈ మొత్తము వాక్యముని యాక్టివ్ వాయిస్ కర్తరీ ప్రయోగము అని అంటారు. ఈ మొత్తము వాక్యముని కర్తరీ ప్రయోగము యాక్టివ్ వాయిస్ అని అంటారు. శివకుమారి అప్పడము తిన్నది. పాస్ట్ టెన్స్ తిన్నది. శివకుమారి ప్రథమ విభక్తి, అప్పడమును అనగా ద్వితీయ విభక్తి, తిన్నది పాస్ట్ టెన్స్ ఆఫ్ శివకుమారి. అర్థం కాని వాళ్ళు ఇంకొకసారి అడగండి, ఏం పర్వాలేదు, మొహమాట పడకుండా అడగండి. ఫుల్ సెంటెన్స్ శివకుమారి పప్పడం ఖాదితవతి అన్నాయి. అంతే. ఇది మనం ఎప్పుడో నేర్చుకున్నది. మనం యాక్చువల్గా లెవెల్ 1లో నేర్చుకున్నాం అది. దానిది ఇప్పుడు కర్మణీ ప్రయోగం చేస్తున్నాం. కర్మణీ ప్రయోగంలో కుమారి గారు ఇప్పుడు మీరు ముందు నేను తెలుగులో నేను చెప్పిన దాన్ని ముందు వినండి. పర్పటం
ఇప్పుడు ఇక్కడ పర్పటం అన్నాను అన్నప్పుడు ఇప్పుడు ప్రథమ విభక్తి అయింది. శివకుమారి చేత తినబడినది. పర్పటము పర్పటము అంటే ఇక్కడ ఇది ప్రథమ విభక్త ద్వితీయ విభక్త? పర్పటం నపుంసకలింగం ప్రథమ విభక్తి. అది ప్రథమ అందరూ అది రాసుకోండి, ఆ పాయింట్ రాసుకోండి. పర్పటము ఇది ప్రథమా విభక్తి. ఏంటి సార్ మనం ఒక క్లారిటీ ఇవ్వాలి సార్ వీళ్ళకి. విద్యకి ప్రథమకి ఏంటంటే ప్రథమా విత్తనం అప్పడము, ద్వితీయాలో అప్పడాన్ని అప్పడమును అది పట్టుకోవాలి. అవును అవును చెప్తాను, అదే చెప్తాను, ఒక్క నిమిషం. కరెక్ట్ మీరు అన్నది. అవును, ప్రథమ ఎప్పుడు నపుంసకలింగము ప్రథమాలో ద్వితీయాలో సేమ్ ఉంటుంది, అది గుర్తుంచుకోండి. ఇప్పుడు అదే పర్పటం అనే పదం ఇక్కడ వాడినప్పుడు ప్రథమా విభక్తిలోకి వచ్చింది. అక్కడ వచ్చినప్పుడు పర్పటం అనేది ద్వితీయ విభక్తిలో ఉంది, ఇప్పుడు ప్రథమా విభక్తిలోకి వచ్చింది. ఓకే, పర్పటం ప్రథమా విభక్తి. శివకుమారి చేత చెప్పండి మేడం, కుమారి మేడం చెప్పండి. శివకుమారి చేత అంటే స్త్రీలింగం ద్వితీయ విభక్తి వాడాలి కదా సార్? యామ్ ఇక్కడి నుంచి వచ్చింది. యామ్ అంటే సప్తమిలోకి వెళ్ళిపోయారు. యామ్ అంటే సప్తమి విభక్తి. ఓకే, మీరు యా కుమార్యా అయితే ఒక్కసారి అందరూ మ్యూట్ అయిపోండి. కుమార్యా పర్పటం ఖాదితం ఖాదితం తం. నేను మళ్ళొకసారి చెప్తున్నాను. ఇప్పుడు మీరు కుమార్యా అనేటటువంటిది తృతీయ విభక్తిలోకి వచ్చేసింది. పర్పటం అనేది ప్రథమా విభక్తిలో ఉన్నది. పర్పటం అనేది ప్రథమా విభక్తిలో ఉన్నది. పర్పటం యొక్క ద్వితీయ విభక్తి కూడా పర్పటమే. శర్మ గారు మనకు ఇప్పుడు చెప్పినట్టుగా పర్పటం అనేది ఏదైతే నపుంసకలింగం ఉంటుందో అది ప్రథమా విభక్తిలో ద్వితీయ విభక్తిలో కూడా ఒకటే ఉంటుంది. మనం ప్రథమా విభక్తిలో వాడినప్పుడు పుస్తకం అంటే అది పుస్తకము అని, పుస్తకంని ద్వితీయ విభక్తిలో వాడినప్పుడు పుస్తకమును. పర్పటం పర్పటమును రెండు కూడా ప్రథమా ద్వితీయాలో నపుంసకలింగములు సేమ్ ఉంటాయి. ఇక్కడ మనం పర్పటం అనేది అయితే వాడుతున్నామో ఇది ద్వితీయ విభక్తిలోంచి ప్రథమా విభక్తిలోకి వచ్చింది కర్మణీ ప్రయోగం ద్వారా. పర్పటము తినబడెను. పర్పటము నపుంసకలింగము తినబడెను. పర్పటం ఖాదితం. ఖాదితం అంటే తినబడెను. ఇప్పుడు నేను కొన్ని చెప్తాను, దాని ట్రాన్స్లేషన్స్ తెలుగులో రాసుకోండి. పఠితవాన్ చదివేను, పాస్ట్ టెన్స్ అని రాసుకోండి. చదివేను. పఠితవాన్ చదివేను. పఠితవతి చదివేసింది, స్త్రీలింగం. పఠితం చదవబడింది, నపుంసకలింగం. పఠితా చదవబడింది, స్త్రీలింగం. పఠితః చదవబడిను, పుంలింగము. ముందు ట్రాన్స్లేషన్స్ కరెక్ట్గా రాసుకోండి. ఫస్ట్ పఠితః, పఠితా, పఠితం. కుమారి గారు మీరు మూడు పదాలు మూడు చెప్పండి. పాస్ట్ టెన్స్ అండి, మొత్తం పాస్ట్ టెన్స్. మనం ప్రజెంట్ టెన్స్ వచ్చినప్పుడు నేను చెప్తాను ఇది ప్రజెంట్ టెన్స్. ఇప్పుడు అంతా పాస్ట్ టెన్స్ లోనే ఉన్నాం మనం. కరెక్ట్. నెక్స్ట్ ఉత్తమం. నెక్స్ట్ వాళ్ళు అన్మ్యూట్ అవ్వండి. 88 అయిపోయింది కదా. 90, 92 90 రాలేదా? ఓకే రాలేదు. వచ్చారా? ఓకే నేను ఆబ్సెంట్ వేసేసాను. వచ్చారు కదా. సరే ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మాట్లాడడాన్ని ఏమంటారు సంస్కృతంలో? వదతి అంటారు. ఓకే, ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే వదతి అనే పదంకి మీరు పాస్ట్ యాక్టివ్ వాయిస్ లోపల
చదివే మాట్లాడేను తర్వాత మాట్లాడింది అని చెప్పండి. ఏమంటారు? మాట్లాడింది. పాస్ట్ టెన్స్. వదతి వదితవాన్ అనేది సార్ వదతి మాట్లాడటం. ప్రజెంట్ టెన్స్ అది. వదితం అంటే చదవబడిందని వదితం. ఇంకా మనము ఒక్క నిమిషం మనం కర్మణి ప్రయోగంలో లేము. ఓకే, మనము కర్తరి ప్రయోగంలో వదతి అంటే ఏంటి చెప్పండి? మాట్లాడడం. వదతి మాట్లాడడం. దాని పాస్ట్ టెన్స్ చెప్పండి. కర్తరి ప్రయోగంలోనే యాక్టివ్ వాయిస్లో అతడు మాట్లాడుతున్నాడు చెప్పండి. అతడు మాట్లాడేను చెప్పండి. సంస్కృతంలో ఏమంటారు? సహవదతి అంటే మాట్లాడుతున్నాడు అని. మాట్లాడాడు, ఆల్రెడీ మాట్లాడేసి వెళ్ళిపోయాడు, స్టేజ్ దిగిపోయాడు. చెప్పండి. కాదు, ఉక్తవాన్ ఉక్తవతి. ఓకే సరే పోన్లేండి. అయితే ఒక పని చేయండి. మీరేం చేస్తారంటే అతడు తిన్నాడు. ఓకే, అతడు తిన్నాడు, తిన్నది, దాన్ని చెప్పండి పోనీ. అనేది తింటున్నాడు. సహ కాదతి తింటున్నాడు. సా ఖాదతి ఆమె తింటోంది. ఈ రెండింటికి పాస్ట్ టెన్స్ చెప్పండి. సహ ఖాదితవాన్. సహ ఖాదితవతి. దీనికి కర్మని ప్రయోగం చెప్పండి. మూడిట్లలో చెప్పండి. ఇందాకటి దానికి నపుంసకలింగము ఖాదితవత్. ఓకే, ఖాదితవాన్, ఖాదితవతి, ఖాదితవత్ అనేది అందరూ రాసుకుంటుండాలి. నోట్స్ రాసుకోవాలి, అది ప్రాబ్లం. మిగతా వాళ్ళందరూ నోట్స్ రాసుకోవాలి. ఆవిడ చెప్తుంటే అందరూ ఆలోచిస్తున్నారు, పనులు చేసుకుంటున్నారు, వంట చేస్తున్నారు, మొగుడిని 4 పీకుతున్నారు. ఇది కాకుండా మనం ఏంటంటే నైస్గా చెప్తున్నప్పుడు, ఒకటి చెప్తున్నప్పుడు మిగతా వాళ్ళందరి మాది అని చెప్పేసి అనుకొని రాసుకోవాలి చక్కగా. ఓకే, ఖాదితవాన్ సహ ఖాదితవాన్ సా తత్ ఖాదితవత్. ఇప్పుడు ఈ సహ, సా తర్వాత తత్, ఈ మూడింటిని మీరు తృతీయ విభక్తులకు మార్చండి. తర్వాత ఈ ఖాదితవాన్, ఖాదితవతి, ఖాదితవత్ ఈ మూడింటిని కూడా నపుంసకలింగంలోకి మార్చండి. మూడింటిని మార్చండి. అంటే 2 2 2 సహ ఖాదితవాన్, దాన్ని సంస్కృతంలో మార్చండి. సహకి తృతీయ విభక్తి ఏంటి? తేన. చెప్పండి. తేన తేన ఖాదితః. తేన ఖాదితః. రాసుకోండి, అందరు రాసుకోండి. తేన రాసుకోమ్మా. ఖాదితః, అతడి చేత తినబడెను. అతని చేత తినబడెను. దాని అర్థం కూడా రాసుకోండి. తినబడెను. సహ ఖాదితవాన్, సహ ఖాదితవాన్, అతడు తినేశాడు, అతను తినేశాడు. తేన తేన ఖాదితః. అతని చేత తినబడెను. అతని చేత తినబడెను. అతను తినబడెను అంటే రాక్షసుడు వచ్చి తినేసినట్టుగా అయిపోయింది. అతని చేత తినబడెను. తేన అనే దానికి ఆగండి ఒకసారి. తేన అనే దానికి బ్రాకెట్లో అతడి చేత అని చెప్పి రాసుకోండి. ఇప్పుడు ఎవరో డౌట్ ఉన్న వాళ్ళు అడగండి. సార్ నేనే సార్ రజని. యాక్చువల్ గా ఏం తింటున్నాడు అన్న దాన్ని బట్టి కదండి సార్ ఖాదితః ఖాదతి. అవును కరెక్ట్, మీరు అన్నది కరెక్ట్.
నేను ఊరికే జస్ట్ ప్రాక్టీస్ కోసం చెప్తున్నాను అంతే. దీని Yes, దీని అర్థమైంది. దీన్ని దాన్ని Okay. ట్రాన్స్లేషన్ చేయిస్తున్నాను అంతే. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు సా అనేది స్త్రీలింగము, దాని యొక్క తృతీయ విభక్తి చెప్పండి. తర్వాత తినడం ఖాదితవతి అనే దాని యొక్క తృతీయ విభక్తి చెప్పండి. సా ఖాదితవతి. తయా. ఖాదితవతికి ట్రాన్స్లేషన్ ఏంటి? ఖాదితవతి యొక్క పాస్ట్ టెన్స్ ఏంటి? ఖాదిత. ఓకే. నెక్స్ట్ మూడో ఎగ్జాంపుల్లో తత్ అని వచ్చింది. తత్ అనేది నపుంసకలింగము, దాని యొక్క తృతీయ విభక్తి చెప్పండి. తేన. తర్వాత ఖాదితవత్ అనేటటువంటిది వచ్చింది, దాని యొక్క కరెక్ట్. ఓకేనా? సో నెక్స్ట్ నెంబర్ సౌజన్య గారు 92. ఇప్పుడు మీ ఎగ్జాంపుల్స్ జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఎగ్జాంపుల్స్ మీకు ఆటోమేటిక్గా తెలిసిపోతాయి. ఓకే, ఎగ్జాంపుల్స్ అర్థం చేసుకోండి, ఆటోమేటిక్గా తెలిసిపోతాయి. ఎగ్జాంపుల్ అర్థం చేసుకోండి. ఓకే. సౌజన్య రోటికా తిన్నది. చెప్పండి. కరెక్టే, మీరు తృతీయ విభక్తిలో డైరెక్ట్గా కన్వర్ట్ చేశారు. ఫస్ట్ తెలుగులో ఒక వాక్యం చెప్పండి యాక్టివ్ వాయిస్, తర్వాత సంస్కృతంలో పాసివ్ వాయిస్ చెప్పండి. మీ పేరు చెప్పి చెప్పండి. సౌజన్య సౌజన్య రోటికా తిన్నది. ఫస్ట్ యాక్టివ్ వాయిస్ లో చెప్తాను. సౌజన్య రోటికా ఖాదితవతి. తప్పు. ఫస్ట్ రోటికం. రోటికాం. అది యాక్టివ్ వాయిస్ లో సార్. యాక్టివ్ వాయిస్ లో మీరు చెప్పలేదు కదా. రోటికాం ఖాదితవతి. రోటికాం ఖాదితవతి. మెల్లగా చెప్పండి, ఏం కంగారు లేదు. ఒక్క నిమిషం. సౌజన్య చెప్పండి. యాక్టివ్ వాయిస్. ఖాదితవతి. రోటికాం ఖాదితవతి. యాక్టివ్ వాయిస్. ఇందులో సౌజన్య అనేది ఏ విభక్తిలో ఉంది? సౌజన్య ఏ విభక్తిలో ఉన్నది? ఇది ప్రథమ విభక్తిలో ఉంది సార్. రోటికాం అనేది ఏ విభక్తిలో ఉన్నది? ప్రథమ విభక్తి. రోటికాం అన్నారు మీరు కదా. ద్వితీయ విభక్తిలో ఉంది సార్. ఖాదితవతి అంటే ఏంటి? స్త్రీ పాస్ట్ టెన్స్. భూతకాలం. స్త్రీ పాస్ట్ టెన్స్. ఓకే, పాస్ట్ టెన్స్ ఫర్ స్త్రీలింగం అని చెప్పండి. చక్కగా చెప్పండి. ఇప్పుడు నేను చెప్తాను, ఒక మాట వినండి. సౌజన్య రోటికాం కాం ఖాదితవతి. సౌజన్య బ్రాకెట్లో ప్రథమ విభక్తి. రోటికాం రోటీని ద్వితీయ విభక్తి. ఖాదితవతి స్త్రీలింగములో ఉన్న పాస్ట్ టెన్స్ భూతకాలములో తిన్నది. స్త్రీలింగము భూతకాలము తిన్నది. సౌజన్య ప్రథమ విభక్తి. రోటికాం ద్వితీయ విభక్తి. రోటీని ఖాదితవతి పాస్ట్ టెన్స్లో తిన్నది. పాస్ట్ టెన్స్ లోపల తిన్నది. ప్రథమ విభక్తి, ద్వితీయ విభక్తి, పాస్ట్ టెన్స్లో తిన్నది. ఓకే, ఇప్పుడు దీన్ని మీరు దీంట్లోకి మార్చండి. ఇది తృతీయాలోకి మెల్లగా ఒక్కొక్క పదము చెప్పి దాని అర్థము, దాని విభక్తి, దాని లింగము చెప్పండి. సౌజన్య అనేది సౌజన్యయ తృతీయ విభక్తి. సౌజన్యయ తెలుగులో చెప్పండి దాని అర్థం. తృతీయ విభక్తి స్త్రీలింగ పదము సౌజన్యయ అంటే తృతీయ విభక్తి స్త్రీలింగ పదము సౌజన్యయ అనగా మీనింగ్ ఏంటి? అనగా అర్థం సౌజన్య చేత. కరెక్ట్. రెండవ పదం సౌజన్య చేత. రోటికా స్త్రీలింగం కదా, రోటికా అని చెప్పాలి.
స్త్రీలింగ పదం రోటికా. విభక్తి ఖాదితా. ఒక్క నిమిషం, స్త్రీలింగ పదం పాస్ట్ టెన్స్ ఖాదితా. మీరు చాలా సూపర్ ఫాస్ట్ వెళ్ళిపోతున్నారు. ఒక్క నిమిషం, మళ్ళీ సౌజన్య దగ్గర ఆగిపోదాం. సౌజన్యాయ తృతీయ విభక్తి రోటికా అన్న దగ్గర ఆగిపోండి. రోటికా ఇది ప్రథమా విభక్తిలో ఉన్నది. రోటికా ఇది ప్రథమా విభక్తి స్త్రీలింగము. ప్రథమా విభక్తి ఏకవచనము స్త్రీలింగము. ఖాదితా ఏకవచనం స్త్రీలింగం. ఖాదితా అనేది భూతకాలము స్త్రీలింగ పదము. ఖాదితా అంటే అయిపోయింది, తినేసింది. వెరీ గుడ్, ఉత్తమం. నెక్స్ట్ పర్సన్. తినేసింది. ఓకే, ఉత్తమం. నెక్స్ట్ పర్సన్. నా రోల్ నంబర్ 92, నేను సౌజన్యాని సార్. ఓ, 92లో ఇద్దరు సౌజన్యాలు ఉన్నారా? మరి 90 ఇప్పుడు ఇప్పటిదాకా మాట్లాడిన సౌజన్య ఎవరు? 93 సార్. వేముల సౌజన్య 93. అవును, ఇప్పుడు మాట్లాడిన వారు సౌజన్య, వేముల సౌజన్య, అంతేనా? ఇప్పటిదాకా మాట్లాడిన వారు సౌజన్య వేములనా? అవును సార్, నేను వేముల సౌజన్య మాట్లాడాను. ఓకే, ఇప్పుడు ఇంకొక సౌజన్య గారు 92 సౌజన్య గారు. అవును సార్. ఎస్ సార్. ఓకే. మీరు అడ్వాన్స్ ప్రమోషన్ తీసేసుకున్నారు, క్విక్ ప్రమోషన్ తీసేసుకున్నారు. ఓకే, నో ప్రాబ్లం. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మళ్ళీ సౌజన్య, ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే 3 ఉదాహరణలు చెప్పండి. మనం తెలుసుకున్నవే. ఒకటేమో అప్పడము, ఇంకోటేమో రోటిక, ఇంకోటి అన్నము. సౌజన్య రోటికా తిన్నది, సౌజన్య అన్నం తిన్నది, సౌజన్య అప్పడం పర్పటం తిన్నది. పాస్ట్ టెన్స్లు చెప్పండి. 3 పాస్ట్ టెన్స్లు చెప్పండి, మెల్లగా, కంగారు లేకుండా చెప్పండి. వెరీ గుడ్, చెప్పండి. సౌజన్య రోటీని తిన్నది. సౌజన్య ప్రథమా విభక్తి, రోటీని ద్వితీయ విభక్తి, తిన్నది స్త్రీలింగం, భూతకాలంలో జరిగినది. తిన్నది భూతకాలంలో తినేసింది. దాన్ని సంస్కృత్ లో సౌజన్య రోటికా ఖాదితవతి. యాక్టివ్ వాయిస్. ఇప్పుడు దీన్ని ప్యాసివ్ వాయిస్ లో చెప్పాలంటే సౌజన్య చేత రోటి తినబడినది. సౌజన్య చేత అనేది ఏ విభక్తి? తృతీయ విభక్తి సార్. సౌజన్య చేత తృతీయ విభక్తి. రోటి అనేది స్త్రీలింగము, ప్రథమా విభక్తి. అది రోటికా అంటారు దాన్ని, రోటికా. తినేసింది అనేది పాస్ట్ టెన్స్ సార్. చెప్పండి ఇప్పుడు. సౌజన్య రోటికా ఖాదిత. కరెక్ట్. ఇప్పుడు అన్నం తినింది అని చెప్పాలి సార్. సౌజన్య అన్నం తిన్నది. ఇది యాక్టివ్ వాయిస్. సౌజన్య అనేది ప్రథమా విభక్తి, అన్నం అనేది ద్వితీయ విభక్తి, తిన్నది అనేది స్త్రీలింగము, పాస్ట్ టెన్స్ లో భూతకాలం. సౌజన్య అన్నం ఖాదితవతి. కరెక్ట్. ప్యాసివ్ వాయిస్ సార్. సౌజన్య చేత అన్నం తినబడినది. సౌజన్య చేత ఏ విభక్తి? సౌజన్య చేత అనేది ద్వితీయ విభక్తి, అన్నం అనేది నపుంసకలింగం ప్రథమా విభక్తి. ఇందాక మనం మొదటి యాక్టివ్ వాయిస్ లో అన్నం అనేది అక్కడ అన్నమును, ఇక్కడ అన్నమేమో అన్నం అంతే. అన్నమును అక్కడ, ఇక్కడ అన్నం. నపుంసకలింగంలో ప్రథమా విభక్తి, ద్వితీయ విభక్తి ఒకే రకంగా ఉంటాయి. చెప్పండి. అన్నం, సౌజన్యయా అన్నం. తప్పు. ఖాదితం. మళ్ళీ చెప్పండి. నపుంసకలింగం కాబట్టి ఖాదితం వస్తుంది సార్. కరెక్ట్. సౌజన్యయ అన్నం ఖాదితం. కరెక్ట్. ఇప్పుడు అప్పడం.
1 సెకండ్ సార్, ఎవరు వచ్చారు ఒక్కసారి. ఇప్పుడు మీరు మ్యూట్ అయిపోండి, వేరే వాళ్ళకి ఇద్దాం అవకాశము. ఓకే, క్లియర్గా ఉందా? ఎవరికైనా డౌట్ వచ్చిందా? ఓకే సార్, ఇందాక రోటిక అని చెప్పినప్పుడు సౌజన్యయ రోటిక ఖాదితం అనే వస్తుంది, ఖాదితా అని వస్తుంది, ఖాదితా అని వస్తుంది. మరి రెండింటికి ఏంటి సార్ డిఫరెన్స్? అన్నం అని వాడినప్పటికీ దీనికి అన్నం అనేది నపుంసకలింగము, రోటికా అనేది స్త్రీలింగం. అయ్యో, ఎవరో మాట్లాడుతున్నారు, ప్లీజ్ ఎవరో ఒకరే మాట్లాడండి. ఎవరైతే డౌట్ అడిగారో వారు ఒక్కరే మాట్లాడండి, మిగతా వాళ్ళు మ్యూట్లోకి వెళ్ళిపోండి. ఎవరు అడిగారు డౌట్? పేరు చెప్పండి. మాధురి గారు, మీరు అన్నదానికి మనం ఏం చేసాము? కర్మని అనుసరించి క్రియ ఉండాలి అన్నాము. అన్నం ఖాదితం, రోటికా అన్నం ఖాదితం, రోటికా ఖాదితా, అన్నం ఖాదితం, రోటికా ఖాదితా, పర్పటం పర్పటః అనుకోండి, పర్పటః ఖాదితః, పర్పటః ఖాదితః. ఉదాహరణకి తెలుసుకున్నాడు అనుకోండి. ఓకే, జ్ఞాతః జ్ఞాతా జ్ఞాతం, జ్ఞాతః జ్ఞాతా జ్ఞాతం. విన్నాడు అనుకోండి. శ్రుతః శ్రుతా శ్రుతం, శ్రుతః శ్రుతా శ్రుతం. ఓకేనా? ప్రేషితః, కరెక్ట్ కరెక్ట్. ఎందుకంటే రోటికా అనేది ద్వితీయ, మనము ప్రథమ విభక్తిలోకి మార్చాము, కర్మని అనుసరించి వెళ్తుంది. కర్మణి ప్రయోగంలో క్రియ కర్మను అనుసరిస్తుంది. ఇక్కడ కర్మ ఏంటి మనకు? రోటికా అనేది. రోటికా అనే ఇప్పుడు రావణుడు చంపబడెను అంటాం, రావణుడు చంపబడెను అంటాం. మండోదరి చంపబడెను అంటానా నేను? రాముడి చేతిలో మండోదరి చంపబడేను ఫర్ ఎగ్జాంపుల్. తప్పు కేసు, ఉత్తగా చెప్తున్నా, తప్పు ఇది నిజంగా జరగలేదు. తర్వాత మళ్ళీ రామాయణం శ్రీనివాస్ తప్పు చెప్పాడని గోల చేయకండి. రాముడు మండోదరిని చంపెను, రాముడు మండోదరిని చంపెను. రాముడు ప్రథమ విభక్తి, మండోదరిని ద్వితీయ విభక్తి, చంపెను క్రియ. మండోదరిని బయటపడేయండి. రాముడు చంపెను, రాముడు చంపినాడు, రాముడు చంపినాడు పాస్ట్ టెన్సు, రాముడు చంపినాడు పాస్ట్ టెన్సు. రాముడు మండోదరిని అక్కడ వదిలేసేయండి, చంపినాడు. మండోదరి లేకపోయినా కూడా రాముడిని అనుసరించి క్రియ ఉంటుంది. రాముడు ఎలా ఉంటాడో రాముడిని అనుసరించి క్రియ వస్తుంది. కాబట్టి దాన్ని యాక్టివ్ వాయిస్ అంటాము. ఎవరైతే పని చేస్తారో దాన్ని యాక్టివ్ వాయిస్ అంటారు. రాముడి చేత మండోదరి చంపబడినది అన్నాం. అక్కడ మనము రాముడిని అనుసరించి రాలేదు, అది మండోదరి చంపబడినది అన్నాము కదా. రాముడికి వచ్చినట్టుగా అక్కడ ఇందాకేమొచ్చింది? రాముడు చంపినాడు అన్నాం. ఇక్కడ మండోదరి చంపబడినది అన్నాము. అంటే ఇక్కడ ఏమైందంటే మనకు కర్మని అనుసరించి వచ్చింది. మండోదరి చంపబడినది, మండోదరి చంపినాడు అనకూడదు. రామేణ మండోదరి, రాముడి చేత రామేణ మారితా హతా హతా. రాముడి చేత మండోదరి ప్రథమ విభక్తి, మండోదరి ప్రథమ విభక్తి. ఎప్పుడూ కూడా కర్మ ద్వితీయ విభక్తిలోంచి ప్రథమ విభక్తిలోకి వచ్చేస్తుంది కర్మనిలో. అది మనం గుర్తుంచుకోవాలి. ప్రథమ విభక్తి ఎప్పుడు కూడా పేరు. ప్రథమ విభక్తి అంటే ఏంటి? ఒక వ్యక్తి పేరు. శ్రీనివాస, లతా, గీత, వెంకటేశ, కృష్ణ, వృక్ష, శివ, గణేశ, ఇవన్నీ కూడా. ఓకే, అర్థమైందా మీకు ఇప్పుడు? కాబట్టి కర్మని అనుసరించి వస్తుంది, కర్మను అనుసరించి వస్తుంది అని గుర్తుంచుకోండి. కర్మని అనుసరించి వస్తుంది. ఓకే, నెక్స్ట్ నెంబర్ 95, 96, 97 ఎవరన్నా ఒకళ్ళు అన్మ్యూట్ అవ్వండి. 97 సార్. జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ మేడం. 96 ఉన్నారా? ఓకే, 96 అయితే 96 ఉండండి మీరు. ఓకే, పంపించడాన్ని ఏమంటారు? పత్రం. ఓకే, శ్రీనివాసు
పత్రము పంపెను, శ్రీనివాసు పుస్తకము పంపెను, శ్రీనివాసు సందేశం పంపెను, శ్రీనివాసు డబ్బు పంపెను. ఓకే, ఇందులో ఇవి కొన్ని తెలుసుకుందాం. పంపడాన్ని ఏమంటారంటే ప్రేషితం అంటారు. ప్రేషితవాన్, ప్రేషితవతి. చెప్పండి ఒకసారి, పంపడాన్ని ఏమంటారు? ప్రేషితవాన్ సార్. స్త్రీలింగం ఏంటి? ప్రేషితవతి. దీనికి ఈ క్రియాపదాలకి మీరు కర్మని లోపల చెప్పండి, వాక్యం వాడకండి, జస్ట్ ప్రేషితవాన్ ప్రేషితవతి. దీనికి ప్రేషితవాన్ ప్రేషితవతి ప్రేషితవత్, ప్రేషితవాన్ ప్రేషితవతి ప్రేషితవత్, సహ ప్రేషితవాన్ సా ప్రేషితవతి తత్ ప్రేషితవత్, ప్రేషిత. ఓకే, ఇప్పుడు మనం ఏం చేసాము? వాడు పంపెను, ఆమె పంపింది, అది పంపింది. మన తెలుగులో అది కరెక్ట్ పదం దొరకదు నపుంసకలింగానికి. ఓకేనా? ఇప్పుడు దీన్ని మనము పాస్ట్ టెన్స్ లోపల ప్రేషితవాన్ ప్రేషితవతి ప్రేషితః అనే పదాలకు చెప్పండి. సహాని ఎలా వస్తుంది? ఇప్పుడు మనకు సహాని, మీరు సహాని తృతీయాలోకి మార్చండి ఫస్ట్. పోనీ సహా అసలు వదిలేసేయండి, సహా మీరు వదిలేసేయండి. ప్రేషితవాన్ ప్రేషితవతి ప్రేషితవత్ ఆ మూడింటిని కర్మణిలోకి మార్చండి. ప్రేషితవాన్ ప్రేషితవతి ప్రేషితవత్, ప్రేషితవతః, ప్రేషితః అంతే, ప్రేషితః. ఓకే సార్, ఓకే సార్. ప్రేషితః, ప్రేషిత, ప్రేషితం. కరెక్ట్. ప్రేషిత అది క్లీన్ చేశారు, ప్రక్షాళన చేయడం. చెప్పండి. ప్రక్షాళః, ప్రక్షాళనం, ప్రక్షాళిత, ప్రక్షాళిత, ప్రక్షాళితం. చెప్పండి. ప్రక్షాళితం అనేది పదం, అది ప్రక్షాళిత. ఓకే, ప్రక్షాళితవాన్ ప్రక్షాళితవతి, ప్రక్షాళితః, ప్రక్షాళితం, ప్రక్షాళిత. ప్రక్షాళిత అంటే ఎట్లాగా? ముఖం మరి జ్ఞాపకం ఉంచుకున్నాడు. జ్ఞాపకం ఉంచుకునే దాన్ని ఏమంటారు? స్మృతవాన్ స్మృతవతి అంటామా? దాన్ని మార్చండి, దాన్ని మార్చండి. స్త్రీలింగం. అతడు పద్యము జ్ఞాపకం ఉంచుకున్నాడు. చెప్పండి. అతడు పద్యము జ్ఞాపకం ఉంచుకున్నాడు. యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్. చెప్పండి. అతడు పద్యం జ్ఞాపకం ఉంచుకున్నాడు. పాస్ట్ టెన్స్. పద్యమే ద్వితీయ విభక్తి, ఎందుకంటే పద్యం అనేటటువంటిది నపుంసకలింగం. నపుంసకలింగము ప్రథమ విభక్తి ద్వితీయ విభక్తిలో ఒకేలాగా ఉంటుంది. చెప్పండి ఇప్పుడు. మీరు పాస్ట్ టెన్స్ మీరు ఎందులో చెప్తున్నారు? యాక్టివ్ వాయిసా ప్యాసివ్ వాయిసా? ఫస్ట్ చెప్పండి. యాక్టివ్ వాయిస్ లో ఏమొస్తుంది? శ్రీనివాస. చెప్పండి. శ్రీనివాసుడు పద్యము జ్ఞాపకం ఉంచుకున్నాడు. పాస్ట్ టెన్స్. శ్రీనివాసః పద్యం శ్రుతవాన్ సార్. శ్రు ఎలా అయింది? స్మృత, జ్ఞాపకం ఉంచుకున్నాడు. స్మృతి. శ్రుతవాన్ అంటే విన్నాడు. దాన్ని అదే సీత పద్యంని జ్ఞాపకం ఉంచుకున్నది. ఇక్కడ స్మృతవాన్ పెట్టుకుందాం మళ్ళా దానికి. సీత పద్యం స్మృతవతి. ఓకే, తర్వాత దీన్ని ఇప్పుడు మీరు పాస్ట్ టెన్స్ లోకి, కర్మణి ప్రయోగంలోకి మార్చండి. పద్యము సీత చేత గుర్తుపెట్టుకోబడినది. సీతయా పద్యం స్మృతం సార్. కరెక్ట్, స్మృతం. ఆ పద్యం తీసేసి అక్కడ కవిత పెట్టండి. కవిత అంటే స్త్రీలింగం అవుతుంది. పద్యం అనేది సీత. సీతయా కవిత. పద్యం అయిపోయింది, పద్యం అయిపోయింది. కవిత. సీతయా కవిత స్మృత. ఆమె చేత కథ జ్ఞాపకం ఉంచుకోబడింది. ఆమె చేత కవిత అయిపోయింది. కథ. తయా
కవిత అయిపోయిందండి. కథ కథ సారీ కథ సార్. తయా కథ తయా కథ స్మృత. అతని చేత మంత్రము జ్ఞాపకం ఉంచుకోబడినది. అతడి చేత మంత్రము జ్ఞాపకం ఉంచుకోబడినది. తమ్ ఎలా అవుతుంది? అతని చేత చెప్పండి. తేన మంత్రం. అది మంత్రం అనేది పుంలింగం అవుతుంది. ఒక్కసారి జ్ఞాపకం. మంత్రం అనేది పుంలింగం. చెప్పండి. ఏదో శర్మ గారు మాట్లాడుతున్నారు. ఒక్క నిమిషం మ్యూట్లో పెడదాం. చెప్పండి. చెప్పమ్మా. మంత్రం అనేది పుంలింగం. ఓకే. మంత్రః తేన స్మృతవాన్ అనే దానికి ఫస్ట్ ఇది చెప్పాలి. ఇప్పుడు కర్మని చెప్పాలి. స్మృతః. భక్తుడి చేత మంత్రము గుర్తుపెట్టుకోబడినది. మెల్లగా చెప్పమ్మా. అది మెల్లగా చెప్పు. ఇప్పుడు నువ్వు చెప్పిందే మెల్లగా చెప్పు. తేన అనేది ఏంటో చెప్పండి. మంత్రః అనేది ఏంటి? అది కర్తనా కర్మనా? ఇది కర్మ. ఓకే. నెక్స్ట్ స్మృతః అనేటటువంటిది దేనిని అనుసరించింది? భక్తుని అనుసరించిందా? మంత్రాన్ని. కర్మని కాబట్టి మంత్రమును అనుసరించింది. మంత్రః స్మృతవాన్. ఇప్పుడు ఇందు లోపల మీరు భక్తుని తీసి పడేశారు, పక్కకు పడేశారు అనుకోండి. మంత్రః స్మృతవాన్. కవిత స్మృత. పద్యం స్మృతం. నా చేత చేయబడింది. మయా కృతం. మయా కార్యం కృతం. మయా పద్యం పఠితం. మయా కవిత స్మృత. మయా గ్రంథః పఠితః. ఉదాహరణలన్నీ చక్కగా రాసుకోండి. మంచిగా ప్రాక్టీస్ చేసుకోండి. సగమే చెప్పుకున్నాం ఈరోజు. వచ్చే క్లాసు మోస్ట్ ప్రాబబ్లీ లాస్ట్ క్లాస్ అవుతుంది. ఆ రోజు మనము కర్మని క్లోజ్ చేసుకుంటాము. అందరూ సహా టేబుల్స్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవి మనము గత వారం చెప్పినవన్నీ కూడా బాగా జ్ఞాపకం ఉంచుకోండి. ఒక 10 నిమిషాలు డౌట్స్కు కేటాయించుకొని ఈరోజు ముగించుకుందాం. వచ్చే వారం గ్యారంటీగా లాస్ట్ క్లాస్ అవుతుంది. నా ఎగ్జామ్స్ టైం టేబుల్ వచ్చేసింది. మళ్ళీ జూలై 21 నుంచి మనం ప్రారంభించుకుందాం. ఓకే. మీకు 1 మంత్ బ్రేక్ దొరుకుతుంది. వచ్చే వారం తర్వాత మంచిగా ప్రాక్టీస్ చేసుకోండి. ఉదాహరణలు అన్నీ చూసుకుంటూ వీలైనన్ని సార్లు చూసుకుంటూ. ఎంఏ సాంస్క్రిట్ సెకండ్ ఇయర్ అయిపోతుంది. నెక్స్ట్ మంత్ తోటి అయిపోతుంది. థ్యాంక్ యూ. ఇంకా చాలా టైం ఉందిలేండి. ఫస్ట్ ఇంకా 20 డేస్ టైం ఉంది. సో చదువుకోవాలి. అస్సలు ఏంటంటే ఈసారి ఎలక్షన్స్ పని లోపల 20 రోజులు బిజీగా ఉన్నాను. ఒక 10 రోజులేమో ఇటు మన యాత్రలకు వెళ్ళాను. ఇంకా వేరే పనులు. ఈసారి చాలా టైం వేస్ట్ అవ్వలేదు. చదువుకి కేటాయించలేకపోయాను. సో ఎనీవే చాలా సులభమైనటువంటిది కర్మణీ ప్రయోగము. మీరు ఎక్కడ చూసినా దయచేసి వాక్యములు చూడండి. భగవద్గీత వాక్యములు చూసినట్లయితే ప్రతి చోట కూడా మీకు కనిపించేది ఒక్కటే. ఏంటంటే అక్కడ మీకు తృతీయ విభక్తిలో ఉన్నవి ఎక్కువ వస్తాయి. తృతీయ విభక్తి కర్మణీ ప్రయోగంలో ఉన్నటువంటి వాక్యములే ఎక్కువ ఉంటాయి. కాబట్టి తృతీయ విభక్తి మనం 4 వారాలుగా ఎందుకు చెప్పుకుంటున్నాము? అన్నీ ఒక్కొక్క వారంలో కంప్లీట్ చేసుకుని అంటే ఇది మనకు సంస్కృతంలో ఉన్నటువంటి అందం ఏంటంటే చాలా మృదువైనటువంటి భాష. నేను చంపాను అనే బదులు వాడు చంపబడేను మృదువుగా. అంటే అగ్రెషన్ తక్కువ ఉంటుంది అన్నమాట. సో అగ్రెషన్ని కూడా చెప్పండి. ఒక డౌట్ సార్. నేను సౌజన్య అన్నం తింది అన్నది పాసివ్ వాయిస్ లో అన్నం సౌజన్య చేత తినబడింది.
అంటే అన్నం స్టార్ట్ చేసి రాయొచ్చా సార్? రాయొచ్చు లేదా రాయొచ్చు సౌజన్య స్టార్ట్ చేయాలా? అస్సలు లేదు. సంస్కృతంలో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఏ పదం ఎక్కడైనా పెట్టచ్చు మీరు. అది. ఓకే, ఏ పదం ఎక్కడైనా పెట్టచ్చు. సౌజన్యయ అన్నం ఖాదితం, అన్నం సౌజన్యయ ఖాదితం, ఖాదితం అన్నం సౌజన్యయ. ఓ ఆ, అలా కూడా రాయొచ్చు. అలా కూడా రాయొచ్చు. సంస్కృతంలో మీరు ఎటు పడితే అటు రాసేసేయచ్చు. అందువల్లే కన్ఫ్యూజన్. సంస్కృతము ప్యాటర్న్ తెలుసుకుంటే సులభం, కానీ ఇంకా అందులో అందులో పడ్డమే ఆ చట్రం అంటారు కదా, ఫ్రేమ్ అంటారు ఇంగ్లీష్ లోపల. ఆ చట్రంలో పడడము కొద్దిగా కష్టం, పడిన తర్వాత చాలా సులభం అనిపిస్తుంది. చక్రంలో రావడమే పద్దమే చాలా కష్టం కష్టం. ఒకసారి పడితే ఈజీ అది. అండ్ ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే తెలుగు ఎంత పెద్ద భాష అంటే తెలుగు చాలా గొప్ప భాష. తెలుగు లోపల సంస్కృతంలో ఉన్న అన్ని పదాలు ఉన్నాయి. అసలు సంస్కృతం మనకు అర్థం కాదు అనుకోవడానికి అవకాశమే లేదు. ఆ యూసేజ్ కొద్దిగా కష్టం. ఇప్పుడు ఆ యూసేజ్ తెలుసుకోవడం మనకి ఇప్పుడు ఈ జీవితకాలంలో అవదు, ఇంకా ఎంతైతే అంత. ఎందుకంటే ఇప్పుడు మనం చిన్నప్పటి నుంచి సంస్కృతం నేర్చుకుని కంటిన్యూ చేస్తే అది వేరే సంగతి. కానీ ఇప్పటికీ కూడా సంస్కృత పండితులు చాలా తక్కువ మంది ఉన్నారు. ఉన్న వాళ్ళలో కూడా కాళిదాస్ లాగా అట్లా ఇట్లా పద్యాలు రాసే వాళ్ళు ఎవరూ లేరు. వాళ్ళు అత్యద్భుతమైనటువంటి ఉపమాలు, ఉపమా కాళిదాసస్య, దండిదేమో పదలాలిత్యం, భారవి అర్ధగౌరవం, ఈ 3 గుణాలు ఉన్నటువంటి వాడు మాఘుడు. ఇలాగా పదాలలో లాలిత్యాన్ని కొంతమంది, ఒకదాన్నొకటి కంపేర్ చేయడం లోపల కాళిదాసు, ఒక తక్కువ మాటలలో ఎక్కువ అర్థాన్ని చెప్పగలిగేటటువంటి భారవి. భారవి అంటే కిరాతార్జనీయం. ఓకే, ఈ ముగ్గురులో ఉన్నటువంటి గొప్ప లక్షణాలు కాళిదాసులో ఒకదాన్నొకటి కంపేర్ చేయడము, తర్వాత ఈయన చక్కటి పదాలు, మృదువైనటువంటి పదాలు వాడేటటువంటి దండి, తర్వాత ఈయన ఎవరైతే తక్కువ పదాలలో ఎక్కువ అర్థాన్ని ఇచ్చేటటువంటి భారవి. ఈ ముగ్గురి లక్షణాలు కూడా ఈయన లోపల ఉన్నాయి. మాఘే సంతి త్రయోగుణా, మాఘుడిలో ఈ 3 గుణాలు ఉన్నాయి: అర్ధగౌరవము, పదములలో లాలిత్యము, ఉపమానాలు. ఇవి అద్భుతమైనటువంటి కథలు. అది చదువుతుంటే, ఇప్పుడు నేను లాస్ట్ ఇయర్ చెప్పే కదా, మాకు శిశుపాల వధ ఉంది, అది చదువుతుంటే మాకు అసలు ఒళ్ళు గగురు పొడుస్తుంది ఒక టైం లోపల. ప్రతి దాంట్లో 2 అర్థాలు, అసలు శ్లేషలు, భాగాలు ఎలా విడగొట్టారు ఏంటి, వాడు మళ్ళీ ఆ ఉపమానాలు ఎలా కంపేర్ చేస్తూ ఉంటాడంటే, ఇటు సూర్యుడు అటు చంద్రుడు ఇద్దరు, సూర్యుడు అస్తమించే సమయము, చంద్రుడు వచ్చే సమయము, ఆ ఇద్దరి సమయం వచ్చింది అంటే ఎలా ఉంది అంటే, 2 జోడెడ్ల 2 ఎద్దుల మీద ఒక ఇతను వస్తున్నాడా అన్నట్టుగా. అంటే ఆ కంపారిజన్స్ కూడా ఎంత అద్భుతమైనటువంటి కంపారిజన్స్ అంటే 2 జోడెడ్లు వస్తున్నాయి అన్నట్లుగా అనిపిస్తుంది. అంటే చాలా అద్భుతమైనటువంటిది అనమాట. ఆకాశము చీకటిగా ఉంది అని చెప్పేదాన్ని అంజనం కురిపిస్తోంది. అంజనం కురిపిస్తాయా? కాటుకలు కురిపిస్తుందా? వర్షము లోపల ఏమొస్తుందంటే కాటుక కురుస్తుందిట. అంటే చీకటిగా ఉంది అని చెప్పడానికి వాళ్ళు ఏమన్నారంటే వర్షము కాటుకని కురిపిస్తుంది అని. ఇటువంటివి ఇష్టమున్న వాళ్ళకి మంచిగా అనిపిస్తాయి, కానీ ఇప్పుడు వాటిని రాయగలుగుతామా? అవుట్ ఆఫ్ క్వశ్చన్. ఎందుకంటే 2000 ధాతువులు ఉన్నాయి సంస్కృతంలో. 2000 ధాతువుల నుంచి ఈజీగా ఉన్న పదాలు 7 కోట్లు, ఏ భాషలో లేనటువంటివి. దానికి మళ్ళీ ప్రత్యయాలు, ఉపసర్గాలు, తిత్తిగంతాలు, కృదంతాలు ఇవన్నీ కలుపుకుంటూ పోతే ఇక లెక్కలేనండి పదాలు. కాబట్టి సంస్కృతంలో యాక్యురేట్ పదాల అర్థం చెప్పడం చాలా కష్టము. మీరు కావాలంటే శబ్దకోశాలలో వాటిలో చూడండి, ఒక పదానికి వాడు 30 అర్థాలు ఇస్తాడు. ఇట్ ఈస్ ఇంపాసిబుల్, ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. బట్ ఎంత చేయగలిగి అంతే. ఎవరం ఎక్స్పర్ట్స్ మేము అవ్వలేము ఇప్పటికీ ఇంకా ఈ లైఫ్లో. కాకపోతే ఏంటంటే మన గ్రంథాలని చక్కగా అర్థం చేసుకొని మనము చాలా బ్యూటిఫుల్గా ఇది అంటే చాలా బ్యూటిఫుల్గా భగవద్గీత కానీ, భాగవతం కానీ, ఇలాంటి ఏవైతే గొప్ప గొప్ప గ్రంథాలు ఉన్నాయో వాటిని అర్థం చేసుకోగలుగుతాం. అదేవిధంగా మనకు అద్వైత వైపు ఉన్నటువంటి ఎన్నో గ్రంథాలని చాలా చక్కగా అర్థం చేసుకోవడానికి మనకు సంస్కృతంలో ఈ నేర్చుకున్నంత సంస్కృతం మాత్రం సరిపోతుంది. ఎనీవే, లాస్ట్ మినిట్ ఏమన్నా డౌట్స్ ఉంటే అడగండి. ఇంకా నాకు కూడా చదువుకునే టైం అవుతుంది. ఏమన్నా ఒక 5-10 మినిట్స్ డౌట్స్ ఏంటమ్మా? అవునండి, ఎంఏ సాంస్క్రిట్. అంటే మోడీ గారు లేనప్పుడు ఎట్లా ఉండేదంటే, ఎంఏ డిగ్రీలో ఉంటే సంస్కృతం తప్ప తర్వాత ఎంఏలో చేయడానికి అవకాశం ఉండేది కాదు. దాంతో చాలా కొద్దిమంది ఉండేవాళ్ళు. మా బ్యాచ్ నుంచి డిగ్రీలో సంస్కృతం లేకపోయినా ఎంఏ తీసుకోవచ్చు అనమాట డైరెక్ట్గా. మేము ఇంగ్లీష్ మీడియం బ్యాచ్. సో అందుకని చెప్పేసి ఇప్పుడు స్టార్ట్ అయింది అందరూ. ఇప్పుడు మా బ్యాచ్ మాది చాలా పెద్ద బ్యాచ్, 260 బ్యాచ్, 260 మంది ఉన్నారు మా బ్యాచ్లో. సో చాలా పెద్ద బ్యాచ్. సో అట్లా చాలామంది ఉన్నారు. మీరంతా కూడా చెయ్యండి. వచ్చే ఇయర్ పడగానే, నోటిఫికేషన్ పడగానే చెప్తాను. అందరూ మెల్లగా చేయొచ్చు. సెమిస్టర్ సిస్టమ్ వచ్చింది, చాలా సులభంగా చేయొచ్చు. అందరూ చక్కగా చేయగలుగుతారు.
మినిమం డిగ్రీ ఉంటే చాలు. ఇంగ్లీషు అర్థం చేసుకోగలిగితే తెలుగులో కూడా రాయొచ్చు ఎగ్జాము. సంస్కృత పదాలు తెలుగులో రాస్తే సరిపోతుంది. కొద్దిగా అర్థమైపోతుంది. సంస్కృతం ఏమీ కష్టమేం కాదు. జై శ్రీకృష్ణ. డిగ్రీలో సంస్కృతం లేకపోయినా చేయవచ్చు. ఉస్మానియా యూనివర్సిటీ మీకు కాంటాక్ట్ క్లాసెస్ ఏమో మీకు అరౌండ్ 10 నుంచి 15 ఉంటాయి. తర్వాత మీకు ఆన్లైన్ క్లాసెస్ ఒక 150-200 దాకా మీకు ఉంటాయి. 150-200 300 దాకా ఉంటాయి. ఆల్మోస్ట్ ఎవ్రీడే ఒక క్లాస్ ఉంటుంది. అది కాక మీకు ఎగ్జామ్స్ చాలా టఫ్గానే ఉంటాయి, బట్ పర్వాలేదు. ఇప్పుడు మా క్లాస్ లోపల దాదాపుగా చాలా మంది ఫస్ట్ క్లాస్ వచ్చారు. దాదాపు అయ్యో ఆఫ్లైనే, కంప్లీట్గా వెళ్ళి రాయాలి. అక్కడ వెళ్ళి రాయాలి. ఏంటి 32 పేజీలు పేపర్ ఇస్తారు. ఎలా చాలా ఉన్నాయి, 10-15. నేను హైదరాబాద్లో ఉంటాను కదా, సో నాకు ఏం పర్లేదు. మా ఇంటి నుంచి నేను పరిగెత్తుకుంటూ వెళ్తే 20 నిమిషాలు, నడుచుకుంటూ వెళ్తే 40 నిమిషాలు, స్కూటర్ మీద వెళ్తే, బైక్ మీద వెళ్తే 5 నిమిషాలు. సో కాబట్టి నాకు చాలా దగ్గర. లేదు, తెలంగాణలో 10-15 సెంటర్స్ ఉన్నాయి. సో అందులో ఏదన్నా చూజ్ చేసుకోవచ్చు. తెలంగాణలో ఉన్న వాళ్ళకి అడ్వాంటేజ్ ఇది. తెలంగాణలో ఉన్న వాళ్ళు, ఆంధ్రాలో ఉన్న వాళ్ళు వేరే యూనివర్సిటీస్ ఉన్నాయి. తెలంగాణలో చాలా తెలియదు నాకు, తెలియదు మరి, నాకు అంత ఐడియా లేదు ఆనెస్ట్లీ. ఒక 10 రోజులు అంతే కదా, 10 రోజులు అంతే రాయొచ్చు. చాలా మంది ఉన్నారు. ముంబై యూనివర్సిటీలో సంస్కృతం ఉండాలి, కానీ అందులో తెలుగు ట్రాన్స్లేషన్స్ లేకపోతే కష్టమవుతుంది. అలా అప్పుడు అక్కడ లేదు, కుకట్పల్లి వాళ్ళందరూ ఇక్కడికే వస్తారు, హైదరాబాద్కి వస్తారు, ఉస్మానియా యూనివర్సిటీకి వస్తారు. ఉస్మానియా యూనివర్సిటీ అంటే ఇది తెలంగాణలో మెయిన్ యూనివర్సిటీ, 100 ఏళ్ల యూనివర్సిటీ, పెద్ద యూనివర్సిటీ, చాలా పెద్ద యూనివర్సిటీ. ఉస్మానియా మీకు ఇక్కడ ఎక్కడ ఉంటుందంటే తార్నాక దగ్గర ఉంటుంది. విద్యానగర్, తార్నాక రెండింటి మధ్యలో ఆ ఏరియాని విద్యానగర్ అంటారు. విద్యానగర్ అంటే విద్యకి నిలయం అది. కరెస్పాండెన్స్లో మీకు ఎంఏ లేకపోవచ్చు, కానీ వేరే ఉంటాయి. డిప్లొమా కోర్సెస్ లాంటివి, అడ్వాన్స్డ్ డిప్లొమాలు ఉండొచ్చు. కనుక్కొని చెప్తాను, కనుక్కొని చెప్తా తప్పకుండా. కరెస్పాండెన్స్, కానీ కరెస్పాండెన్స్ కష్టం. ఇదే సులువు కదా. మీరు ఒక 10 కాంటాక్ట్ క్లాసెస్కి రావాలి అంటే 2 నెలలు హైదరాబాద్లో ఉండాలి. వీకెండ్ కాంటాక్ట్ క్లాసెస్ ఉంటాయి, మిగతావన్నీ ఆన్లైన్లోనే జరుగుతాయి క్లాసులు. తర్వాత మళ్ళీ మీరు ఎగ్జామ్కి 10-15 రోజులు ఇక్కడ హైదరాబాద్లో ఉండి రాయవలసిందే. ఇప్పుడు నాకు 11 నాడు ఫస్ట్ ఎగ్జామ్ ఉంది. 11, 12, 13, 14, 15, 18, 20 ఆ విధంగా 4 రోజులు 4 సబ్జెక్టులు ఉంటాయి. ఒక్కొక్క సబ్జెక్టులో సబ్ సబ్జెక్టులు 2, 3 ఉంటాయి. 11 సబ్జెక్టులు ఉన్నాయి. ఇప్పుడు మాకు టోటల్ 11 సబ్జెక్ట్స్ ఉన్నాయి. 4 మెయిన్ పేపర్స్గా వాటిని డివైడ్ చేశారన్నమాట. అట్లా ఓకే. ఎనీవే, ఇవాళ చెప్పిన దాని మీద ఇంకెవరికైనా డౌట్స్ ఉంటే అడగండి, మొహమాటం లేకుండా. మనం ఏం చేస్తున్నాము, రాముడు రావణుని చంపెను, రావణుడు రాముని చేత చంపబడేను, దాన్ని మనం ఇవాళ నేర్చుకున్నాం. కాబట్టి ఏమైతుందంటే కర్మ. చెప్పండి సార్, నాకు డౌట్. ఇప్పుడు దానినే సాలో యూజ్ చేస్తున్నప్పుడు, ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా సార్, అవును, సహ పద్యం శృతవాన్ లేదా స్మృతవాన్ కరెక్ట్. పద్యం జ్ఞాపకం చేసుకున్నాడు. సా పద్యం స్మృతవతి, ఆమె పద్యం జ్ఞాపకం చేసుకుంది. కరెక్ట్. అట్లాగే ఇప్పుడు ఇక్కడ మళ్ళీ ఓకే, అక్కడ ప్రాపర్ గా వాడాలంటే అదే సీత పద్యం స్మృతవతి, సీతయా పద్యం స్మృతం. కరెక్ట్. అక్కడ దాకా అర్థమైంది సార్. ఇక్కడ మళ్ళీ తేన అతడి చేత మంత్రం స్మృతః, తేన మంత్రః స్మృతః. కరెక్ట్. అతడి చేత మంత్రం స్మృతించబడినది. కరెక్ట్. అవును, కరెక్ట్. అది ఫెమినైన్ జెండర్ లో తయా కథా స్మృత అని చెప్పారు. కథా స్మృత, కథ ఏది ఉంటే స్మృత అది ఉండాలి, కర్మను అనుసరించి. అంటే తేనా హెస్ బికమ్ తయా, కథా స్మృత తమ్ము కాదు, పద్యం స్మృతం, కథా స్మృత, గ్రంథ స్మృత, మంత్ర స్మృత. అన్నం ఖాదితుం, అన్నం
అట్లా అలా మనకు అక్కడ దాన్ని బట్టి వస్తుంది అన్నమాట. అదే చెప్పండి. సార్ తేనేమోని తయా అయింది అలా వచ్చింది. మళ్ళీ తేన అంటే తర్వాత దీనికి తేన తయా తత్తు, తేన తయా తత్తు అవి సారీ తేన తయా తేన. నపుంసకలింగంలో కూడా తేన తేనగానే ఉంటుంది. ఓకే ఓకే నపుంసకలింగంలో తేన తేనగానే ఉంటుంది. ఎందుకు? అంటే అంటే మాస్కులైన్ జెండర్ కామన్ జెండర్ ఒకటే. నపుంసకలింగాలు నపుంసకలింగంను ఇది పుల్లింగం ఒకటే. మూడు నుంచి సేమ్ ఉంటాయి. 3 నుంచి తృతీయ విభక్తి నుంచి సప్తమి విభక్తి వరకు సేమ్ ఉంటాయి ఓకే సార్. నపుంసకలింగంలో. ఇప్పుడు తాహతో ఏమైనా చెప్పాలంటే తాహ చెప్పలేదు, ఇంకా చెప్పలేదు. ప్లూరల్ చెప్పలేదు, ఇప్పటివరకు ప్లూరల్ చెప్పలేదు. ఓకే ఓకే నాకు అదే సార్ డౌట్. నేను ఎక్కడ మిస్ అయ్యానో అనుకున్నాను. లేదు 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 అదే తేన తయా అక్కడతో మనం ఆపేసాం సార్. అంతే కదా సార్? తేన తయా తేన కరెక్ట్. తేన తయా తేన. ఓకే తేన అంటే వాడి చేత, తయా అంటే ఆమె చేత, తేన అంటే దాని చేత నపుంసకలింగం. ఓకే తేన అతడి చేత పుంలింగం. ఎస్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. గురుగారు ఇక్కడ మీ అనుమతి అయితే నేను అక్కడ చెప్పదలుచుకున్నాను. చెప్పండి చెప్పండి. అంటే ఇప్పుడు మీరు చెప్పారు కదా కృతవాన్ కృతవతి అని. అంటే ఈ కృతవాన్ కృతవతి కృతవత్ ఇవన్నీ తవతు పరిచయాలు కదా. అంటే తవతు పరిచయాలన్నీను కర్తవ్య ప్రయోగంలో వాడతాము. అవును. ఈ కర్మణి ప్రయోగంలో తా ప్రత్యయం వాడతాం. తా ప్రత్యయం వాడతాం కరెక్ట్. అంటే సో కృతవాన్ అంటే కృతవాన్ అంటే అక్కడ పుల్లింగ శబ్దం అయింది కనుక దాన్ని తా ప్రత్యయం చేయాలంటే కృతః అంటే కృతవాన్లో వాన్ తీసేసి కృతాకి విసర్గం తగిలిస్తే కృతః అయిపోతుంది. కరెక్ట్. కృతవతి కూడా అంతే. కృతవతి ఏమనో మనకు పరిచయం కృతవతి. సో ఆ వతి తీసేసి దానికి అక్కడ దీర్ఘం చేరిస్తే కృత అయిపోతుంది, స్త్రీలింగం అయిపోతుంది. కరెక్ట్. అలాగే తర్వాత కృతవత్ అదేమనో తవతు పరిచయం నపుంసకలింగం. కృతవత్ లో వత్ తీసేసి అని పెట్టేస్తే అంటే మకారం విత్ హలంతం తెలుగు రాసే వాళ్ళకి 0 పెట్టేస్తే కృతం అయిపోతుంది. కరెక్ట్. 100% కరెక్ట్. 100% కరెక్ట్. తవత్ ప్రత్యయాన్ని తా ప్రత్యయంగా మారుస్తున్నాం మనం. కరెక్ట్. అయితే దాని పేరు బదులుగా మనం ఇక్కడ జస్ట్ ముందు నేర్చుకున్నాం, ఎలా వాడుకోవాలో నేర్చుకుందాం. ఓకే, వెరీ గుడ్ వెరీ గుడ్, బాగా చెప్పారు. ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఈరోజు చెప్పింది సగమే నేర్చుకున్నాము. చెప్పండి. తత్ స్మృతవత్. అవును, తత్తుతోనైతే స్మృతవత్ అవుతుంది. తత్ స్మృతవత్ కరెక్ట్. సార్ పర్పటం అన్నది పుల్లింగమా? పర్పటః అనా? కరెక్ట్, పర్పటః. వండర్ఫుల్. ఓకే, ఏమీ లేదు, చాలా సింపుల్. మీరు ఒక్కసారి వసంత గారు పర్పటః లేదండి, నా పర్పటః కాదు, అన్నం నపుంసకలింగం అన్నం. పర్పటః 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 అనేటటువంటిది ఏదైతే ఉంటుందో అది ద్వితీయ విభక్తి వచ్చేసరికి పర్పటం అవుతుంది. పర్పటః పర్పటం. రామః రామం, కృష్ణః కృష్ణం, శివః శివం, గౌరీ గౌరీం, గౌరీ గౌరీం. అలా మ అని వచ్చినట్లయితే అది ద్వితీయ విభక్తి అవుతుంది. అయితే నపుంసకలింగంలో ఏంటంటే ఆల్రెడీ మా ఉంది కాబట్టి ఇంకా దానికి మళ్ళీ మార్చరు అన్నమాట. నపుంసకలింగంలో మాత్రమే ప్రథమ విభక్తిలో అన్నమే, ద్వితీయ విభక్తిలో అన్నమే. అర్థమైందా? గురుగారు ఈ పర్పటం అనేది ఇప్పుడు ఎలాగైతే పుల్లింగం అయిందో, అవును, అది ప్రయోగం పుల్లింగం, కానీ పర్పటం అనేది మనకి మామూలుగా నేమ్ ప్లస్ యానిమల్ లో థింగే వస్తుంది. మన అంటే ఇప్పుడు మన తెలుగుతో అసలు కంపేర్ చేయలేము సంస్కృతంని. సంస్కృతంలో వృక్ష అనేది మగవాడు, వృక్షాన్ని పాతిపెట్టు అని అంటే వాణ్ణి పాతిపెట్టు అని చెప్పాలి. సంస్కృతం ప్రకారం వాణ్ణి పాతిపెట్టు అనాలి. తెలుగు సింపుల్ లాంగ్వేజ్. తెలుగు ఇంగ్లీష్ లోపల చాలా సింపుల్. తెలుగు ఇంగ్లీష్ లోపల చాలా సింపుల్. అదే మీరు హిందీలో తీసుకున్నారనుకోండి, హిందీ లోపల మీకు చాలా కన్ఫ్యూజ్ అయిపోతారు. అక్కడ ఏది పుంలింగమో ఏది స్త్రీలింగమో తెలియదు మనకు. సేమ్ సంస్కృతంది వాళ్ళు డైరెక్ట్గా కాపీ చేశారు. సంస్కృతాన్ని 99% కాపీ చేసినవి నార్త్ ఇండియన్ లాంగ్వేజ్లు, 70-80% కాపీ చేసినవి సౌత్ ఇండియన్ లాంగ్వేజ్లు. అట్లా అనమాట. మీ డౌట్ ఏంటో అడగండి, మీ డౌట్ అడగండి. ఏం లేదండి, వృక్ష కూడా ఇప్పుడు ఒకవేళ కర్మణి ప్రయోగంలో కనుక వాడితే మనకి
వృక్ష ఇప్పుడు వృక్ష పర్ణం పద్ధతి అని అన్నాం అనుకోండి ఒకవేళ. వృక్షాత్ పర్ణం పద్ధతి, అక్కడ వృక్షాత్ పర్ణం పద్ధతి అనేది పంచమి విభక్తి అవుతుంది. మనకి ఇక్కడ వృక్షాది ఏదన్నా మీరు యూసేజ్ చెప్పండి, ఎగ్జాంపుల్ చెప్తే దాన్ని మనం మారుద్దాం కర్మని చేత. ఐడియా రావట్లేదు కానీ నాకు క్లియర్. అదే వృక్ష శివ అంటే అట్లా. ఇదే విధంగా ఇప్పుడు జర్మనీ సంస్కృతం కూడా సేమ్ ఉంటాయి. జర్మనీలో కూడా సినిమాని దేర్ ఫిల్మ్ అంటారు. అంటే అక్కడ ఏంటి వాడు అని దేర్ వాడు ఆ సినిమా నచ్చింది అంటే వాడు నచ్చాడు అని చెప్పాలి. కాబట్టి ఏంటంటే ఈ వాడుక అనేది భాషను బట్టి మారిపోతూ ఉంటుంది, భాషను బట్టి మారిపోతూ ఉంటుంది. కాబట్టి సంస్కృతంలో ఏంటంటే కొన్ని పదములు పుంలింగము, కొన్ని పదములు స్త్రీలింగము, కొన్ని పదములు నపుంసకలింగము. ఏది స్త్రీలింగం, ఏది పుంలింగం, ఏది నపుంసకలింగం ఎవ్వరికీ తెలియదు. మనం కేవలం అభ్యాసం ద్వారా గుర్తుపెట్టుకోవాల్సిందే. లేకపోతే చాలాసార్లు తప్పే చేస్తాము. తప్పు చేస్తే ఏమైంది? ఇప్పుడు బయట మనకు మార్కులు ఇచ్చే వాళ్ళు ఎవరు లేరు కదా. మనము మన గ్రంథాలు చదవడానికి, మనము సులభ అభ్యాసంలో సంభాషణ చేసుకోవడానికి, వార్తలు వినడానికి, సంస్కృత కథలు చదువుకోవడానికి కావలసినంత నేర్చుకుంటాం. అంతకుమించి నేను ఇందాక చెప్పినట్టుగా కాళిదాసు, భారవి, మాఘుడు, దండి ఆ స్టేజ్కి వెళ్ళడం అది ఇంపాసిబుల్, ఈ జన్మకైతే అవ్వదు. ఏవో ఉన్న శ్లోకాలను చూసి కాపీ కొట్టి నేను శతకం రాసేసేయచ్చు, అట్లాంటివి చేయొచ్చు కానీ సంస్కృత శ్లోకాలు. బట్ ఏవైతే సంస్కృతంలో వాళ్ళు కుదిర్చినటువంటి అత్యద్భుతమైనటువంటి భావాలు పలికించడం దాదాపు అసంభవం. దాదాపు కాదు, అసంభవం అంతే. ఇంకా అది చిన్నప్పటి నుంచి చేస్తున్న వాళ్ళకి అది వేరే, కానీ అది ఇప్పుడు ఈ సమయంలో అసంభవం. నేర్చుకుని ఉన్న వాటిని మనం తెలుసుకోవడం వరకే, అంతకుమించి. ఎందుకంటే చెప్పే కదా, పదములు ఎన్ని ఉన్నాయంటే లెక్కలేనండి. అండ్ ఒక్కొక్క దాని పదం ఇప్పుడు చిన్న మనకు తెలిసిన కామన్ ఎగ్జాంపుల్ మిత్రం, మిత్ర అంటే సూర్యుడు, మిత్రం అంటే మిత్రుడు. ఎంత చిన్న చిన్న వాటిలో ఎన్ని రకాల అర్థాలు వస్తూ ఉంటాయో. అదేవిధంగా మీరు హరి అన్నారు అనుకోండి, హరి అనే దానికి 30 అర్థాలు ఉన్నాయి. కోతి, సింహము, విష్ణుమూర్తి. కొద్దిగా దాన్ని మార్చి హరహ చేశారంటే శివుడు. ఇలా రకరకాల పదాలు వస్తాయి. ఏం చెప్పగలుగుతారు? రామార్జునులు అన్నాడు. రాముడికి అర్జునుడికి అసలు సంబంధం ఉందా? ఇక్కడ రామార్జునులు అంటారు. అప్పుడు మనం ఎలా అర్థం చేసుకోవాలి? రాముడు అంటే పరశురాముడు, అర్జునుడు అంటే ఈయన కార్తవీర్య అర్జునుడు, వాళ్ళిద్దరి మధ్య గొడవైంది అని చెప్పి అర్థం చేసుకోవాలి. సో అట్లాగా ఇంపాసిబుల్. ఇప్పుడు ఇవాళ సంస్కృతం లోపల మనం సాహిత్యము మనం రాయడం అసంభవం, కానీ రాసిన వాటిని చాలా చక్కగా అర్థం చేసుకోగలుగుతాం. ఇప్పుడు మీకు లెవెల్ 3 అయిపోయాక ఇక లెవెల్ 4 మొత్తము ప్రశ్నలు, వాడుకలు ఇవన్నీ వస్తాయి. లెవెల్ 4 అయిపోయాక అసలు మీరు అన్నీ అంటే దగ్గర మీరు సెప్టెంబర్ వచ్చేసరికి, నేను అన్నమాటే లాస్ట్ ఇయర్ అన్నది, సెప్టెంబర్ వచ్చేసరికి మొత్తం సంస్కృతం చాలా సులభంగా ఏ గ్రంథమైనా కూడా దాదాపుగా 80-90% మనం చదవగలుగుతాం. అట్లా తెలియని పదాలు ఉంటాయి, ఎప్పుడు తెలియని పదాలు, ఒక కొత్త పదాలు వస్తూనే ఉంటాయి. అవి తప్పదు. ఇక అవిటిని, ఎందుకంటే కవి హృదయంలో ఆ సమయంలో పలికిన పదము అక్కడ వాడుకుంటాడు అంతే. ఆ పదంకి అక్కడ వాడాలి అని మనకు తెలియదు అంతే. అది అట్లా. ధన్యవాదాలు. వండర్ఫుల్. ఎవరైనా ఏకతా మంత్రం, శాంతి మంత్రం మొత్తం చదివేస్తే మనం ఈరోజు క్లోజ్ చేయొచ్చు. ధ్యేయ మంత్రం, శాంతి మంత్రం, ఏకతా మంత్రం చెప్తే క్లోజ్ చేయొచ్చు. పఠామి సంస్కృతం నిత్యం, వదామి సంస్కృతం సదా, ధ్యాయామి సంస్కృతం సమ్యక్, వందే సంస్కృతమాతరం. సంస్కృతస్య ప్రసారాయ నైజం సర్వం దదామ్యహం. సంస్కృతస్య సదా భక్తో వందే సంస్కృతమాతరం. సంస్కృతస్య కృతే జీవన్, సంస్కృతస్య కృతే యజన్. ఆత్మానమాహుతం మన్యే, వందే సంస్కృతమాతరం. జయతు సంస్కృతం, జయతు సంస్కృతం. ఉత్తమం. ఎవరైనా ఏకతా మంత్ర, శాంతి మంత్ర, యం వైదిక. చదవండి.
हन्ति बुद्धदान् हन्ति बौद्धजैन संस्तीयकालेति च अस्ते केचित् प्रकृति कुमारः स्वामीति मामेति पितेति भक्ष्य यं प्रार्थयन्ते जगदेशितारम् स एक एव प्रभुरद्वितीयः. ఉత్తమం. లక్ష్మీ కుమార్ గారు చదవండి. లక్ష్మీ గారు చదవండి. లక్ష్మీ దేశ్. ఓం స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహేషాః గోబ్రాహ్మణేభ్యం శుభమస్తు నిత్యం లోకా సమస్తాః సుఖినో భవంతు కాలే వర్షతు పర్జన్యః పృథ్వీ సస్యశాలినీ దేశోऽयं క్షోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాः అశుభాని నిరాచష్టే తనోతి శుభసంతితం స్మృతిమాత్రేణ యత్పుంసా బ్రహ్మ తన్మంగళం పరః అతి కళ్యాణరూపత్వాన్ నిత్యకళ్యాణ సంశ్రయాత్ స్మతృణాం వరదత్వాశ్చ బ్రహ్మ తన్మంగళం విదుః ఓంకారశ్చ సతబ్దశ్చ ద్వౌవితో బ్రహ్మణా పురా కంఠం విద్వా వినిర్యాతౌ తస్మాన్ మాంగళికావుభౌ ఓం అత ఓం అత ఓం అత ఓం మంగళమస్మద్గురూణాం మంగళమే అస్తు సర్వేషాం మంగళం భవతు ఓం సర్వేషాం స్వస్తిర్భవతు సర్వేషాం శాంతిర్భవతు సర్వేషాం పూర్ణం భవతు సర్వేషాం మంగళం భవతు సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సమీచీనం. అత్యుత్తమం. చాలా బాగుంది. వండర్ఫుల్. అందరూ కూడా రికార్డింగ్ చక్కగా చూసి నోట్స్ రాసుకోండి. వీలైనన్ని ఎగ్జాంపుల్స్ని ప్రాక్టీస్ చేసుకోండి. కొద్దిగా అర్థమైందంటే కర్మణి ప్రయోగం చాలా సింపుల్. చాలా ఎగ్జాంపుల్స్ దగ్గర మనం 15-20 ఎగ్జాంపుల్స్ పైన తెలుసుకున్నాము. వాటిని చక్కగా నోట్స్ రాసుకుని అందరూ కూడా బాగా అభ్యాసం చేసుకోండి. అందరికీ కూడా ఈసారి ఇంకొక క్లాస్ తోటి సంస్కృతం అయిపోతుంది. మనకు 3వ లెవెల్ 4వ లెవెల్ చక్కగా ఇక మిగిలిన కొద్ది భాగాలు ఏవైతే ఉన్నాయో అవి నేర్చుకుందాం. చాలా వరకు నేర్చుకున్నట్టే. మనము తృతీయ విభక్తి బాగా నేర్చుకున్నాము అంటే అన్నీ వచ్చేసినట్టే లెక్క. నేర్చుకున్న ప్రతిదీ కూడా రివిజన్ చేసుకోండి. జై శ్రీకృష్ణ. అందరికీ కూడా మళ్ళీ వచ్చే వారం కలుద్దాం. జై శ్రీకృష్ణ.